సార్, ఈయన ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ స్పూన్తో గోడని గీకుతూ ఉన్నారు. పర్వాలేదే, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. నాన్సెన్స్గా ఏమీ చేయడం లేదు. ఏంట్రా కాసి పొగరు చూపిస్తున్నావా? చేతులు నరికేస్తాను ఒక రోజు. అమ్మాయిల మీద చేసి పోరం పోకు. నువ్వు నన్ను పొడుస్తావరా? నువ్వు వీళ్ళందరూ కలిసి వెళ్ళి చీర కట్టుకోండి. నువ్వు మమ్మల్ని రెచ్చగొట్టకుండా ఊరికేనే ఉండవు కదా. మళ్ళీ ఇంకోసారి నేను చెప్తాను, ఇంకొకసారి అమ్మాయిల దగ్గర మిస్బిహేవ్ చేస్తే నా కొడుకు నిజంగా చెప్తున్నా మీ అందరినీ కాల్ చేస్తా. రండి మేడం. పదండి మేడం. ఎవరు ఎవరిని చంపుతారని చూద్దాం. పోరారే. ఏమైంది? లేదు లేదు, ఏం లేదు. థ్యాంక్ యూ. రే, ఏంటి నువ్వు ఏం మాట్లాడకుండా వస్తున్నావు? ఆవిడ థ్యాంక్ యూ చెప్తుంటే నువ్వేం చెప్పవేంటి? వెల్కమ్. వెల్కమ్ కాదు, అది ఏమైనా కానివ్వండి, తనక చెప్పాలి. సరే, నాకు విషయం చెప్పండి. మీ ఫ్రెండ్ తన గొప్ప అందగాడు అనుకుంటా. ఏ ఊరికి వచ్చి అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ కాకులు కూడా అందంగా ఉంటాయని చెప్తారు. తను చాలా ధనవంతుడు. ఇప్పుడు రాజకీయ దిగడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడి పేరు బలవంత్ పాండే. మేడం, మీకు విషయం చెప్పనా? ఈ డిమానిటేషన్ టైంలో మొత్తం డబ్బుని తీసుకెళ్లి గంగలో పెట్టాడు. నాకు తెలిసి డైమండ్లని అక్కడున్న చేపలు దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తాడనిపిస్తోంది. అక్కడ ఏంటి గొసగొసలాడుతున్నావు? మేడం, వీడు చెప్పేదని మీరు అస్సలు నమ్మొద్దు. సినిమాలు చూసి చూసి ఎవరిని చూసినా కథలు పడుతున్నాడు. కాశీ, నేను బ్రేకింగ్ న్యూస్ పేపర్లో పనిచేస్తున్నాను. నా న్యూస్ పేపర్లో మీ ఇంటర్వ్యూ పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఇంటర్వ్యూవా? నన్నా? ఎందుకు? ఎందుకంటే బనారస్లో మీరే చాలా రోజులుగా ఉంటున్నారు. ఈ ఊరు గురించి మీకే బాగా అది తెలుసు. మేడం, ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను పెద్ద మనిషి ఏం కాదు. అది కాకుండా ఇంట్లో చాలా పనులున్నాయి. చాలా లేట్ అయింది. మళ్ళీ కలుద్దాం. అరే లక్ష్మి, దయచేసి అడుగుతున్నా, స్టార్ట్ అవ్వు ప్లీజ్. రే, నీకు వేరే పని లేదు కదరా? మేడం పని తీసుకెళ్ళరా? తీసుకువెళ్ళరా? ఇలా కూర్చోమన్నా. సరే మేడం, ఎందుకు ఆవిడతో మాట్లాడడం లేదు? మేడం వస్తారు మేడం. హాయ్ కాశీ. అరే మీరిక్కడ? రే బాబు, ఇది పట్టుకో. పదండి. రే బాబు, సరిగా పంచి అలా కొలంగా ఉండకు. మీది చాలా కష్టమైన పని కదా, అది మనుషుల్ని కాల్చడం. మనిషి కాదండి, శవం. శరీరం నుంచి ఆత్మ వెళ్ళిన తర్వాత శరీరం ఎందుకు? కాశీ, నా ఆర్టికల్లో నీ గురించి మెన్షన్ చేయాలని ఆశపడుతున్నాను. నా గురించా లేక పని గురించి వచ్చారా? నీ గురించి మాత్రమే. ఈ పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కాశీ అనేవారు మీరొక్కరే కదా. సరే, మీ ఇంట్లో మొత్తం ఎంతమంది? రండి రండి. ఇతనే నా నాన్నగారు. ఇంటికి రావడానికి ఇంత ఆలస్యమైంది ఏంట్రా? లేదు, ఈరోజు కొంచెం పని ఎక్కువ అయింది. అలాగా? కాశీ, వచ్చేసావా? ఇంకా ఇదే మా అమ్మ. ఇంకా తనే ఇక్కడ. ఏంటి కోతి పిల్ల? లోపలే ఉంది. గంగా, ఏ గంగా. చెప్పండి అన్నయ్య. ఇదిగో వచ్చింది, తినే నా చెల్లెలు గంగా. ఇంకా తనే దేవి మేడం. లక్నో నుంచి వచ్చారు. పెద్ద రిపోర్టర్. మన బనారస్ గురించి న్యూస్ పేపర్లో రాయడానికి వచ్చారు. మేడం, మీరు టీ తాగుతారా? అరే, ఆవిడికి నేను పెట్టిస్తానన్నయ్య. దయచేసి వద్దమ్మా, నీ చేత్తో టీ తాగిందంటే తను పైకే పోతుంది. ఏం పర్వాలేదు కాశీ, ఇంకొక రోజు చూసుకుందాం. సరే మేడం. తర్వాత కాశీ,
మీ ఇల్లు చాలా అందంగా ఉంది. ఈ ఇల్లు కాదు మేడం, జూ. ఈ జూలో ఉన్న పెద్ద కోతి పిల్ల తానే. కాశీ, నేను మీ అందరినీ ఒక ఫోటో తీసుకోవచ్చా? ఖచ్చితంగా. అరే ఒక్క నిమిషం ఆగరా, లేకపోతే నేను లోపలికి వెళ్ళి కొత్త బట్టలు వేసుకురానా? అవును, మనం కొత్త బట్టలు కొనిపెట్టాం కదా. పర్లేదన్నా, మనం పిల్ల చూడడానికి వెళ్తున్నామా ఏంటి? అరే ఆ విషయం నేను కూడా మర్చిపోయాను. నేను కూడా కాస్త తలదూకోవాలి. అవును, నువ్వు దూకోవాలి. దూకిన తర్వాత నువ్వు శ్రీదేవి లాగే ఉంటావు. రామ నిల్లు, దేవుడు మన్ని ఎలా పుట్టించాడో అలాగే ఉంటాం. రా నిల్లు, రామ రాగంగా ఫోటో తీసుకుందాం. ఆమె సినిమా తీయట్లేదు, ఫోటోనే తీస్తాం. కాశీ స్మైల్. సరే కాశీ, నేను బయలుదేరుతాను. సరే, ఎప్పుడు నాకు బనారస్ అంతా చూపిస్తారు? ఎప్పుడైనా వెళ్ళచ్చు. అయితే ఓకే, రేపు ఉదయం 10 గంటలకి మీట్ అవుదాం. ఓకే, బాయ్. ఏయ్ హీరో, నేను ఇక్కడున్నాను, అక్కడేంట్రా వెతుకుతున్నావు? నీతోనే మాట్లాడుతున్నాను. అన్నయ్య ఒక విషయం చెప్పనా? హీరో చూడడానికి అందంగా ఉన్నావు. రే, నువ్వు ఈ మేడంకి ఊరు చూపిస్తున్నావు అంతే, దానికెందుకు అంత మేకప్ చేసుకుంటున్నావు? ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడుతూ ఉంటారా? తనతో పాటు వెళ్ళినప్పుడు అందంగా ఉండాలి కదా. రే కాశీ, ఈ మాత్రానికే ఎందుకురా అంత కోపం? వెళ్ళు వెళ్ళు, మేడం అక్కడ నీ కోసం ఒంటరిగా ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. బ్రహ్మాస్త్ర పంచకం సినిమా హిట్ కాకపోవడం వల్ల ప్రొడ్యూసర్ మందిరి మౌలి గారు చాలా బాధపడుతున్నారు. చాలరా, నీ కంటి ముందు వాళ్ళకి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఇక్కడ. ఏంటి రే కాశీగా, రా 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 రా. ఏంట్రా మెరిసిపోతానా? ఏంటి కాశీ అన్న, ఈ రోజు ఏంటి చాలా కొత్తగా కనపడుతున్నారు మీరు? బనారస్ లో ఉండే పిల్లులు అన్ని ఒక సైడ్ లో ఉంటాయి, కానీ మీరు మనిషి రూపంలో ఉండే పిల్లులు అన్ని ఒక సైడ్ లో ఉంటారేంట్రా? ఏమన్నా మంచి పనికి వెళ్తూ ఉంటే మీరేంట్రా సైడ్ లో వస్తున్నారు? సరే అదంతా పక్కన పెట్టుకొని నువ్వెందుకు ఇలా మెరిసిపోతున్నట్టు బట్టలు వేసుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నా చెప్పు, నేను వస్తాను నీతో. రే నువ్వు రావద్దు, నేను బయలుదేరాలరా. ఏంటి మిత్రమా, అమ్మాయిని చూడగానే మిత్రుడు కనిపించకుండా పోయాడా నీకు? ఒకటి ఇచ్చాననుకో, నోట్లో ఉన్న పళ్ళన్నీ కిందకి పడుతుంది. ముందు కిందకి నేను దిగను. రే దిగమన్నా. అమ్మ మీద ఒట్టు, నేను దిగను. మా అమ్మ మీద ఒట్టేసాను రా. రే మా అమ్మకి ఏమైనా అనుకో, మా నాన్నగారికి నేనే సమాధానం చెప్పాలరా. డ్రామాలకేం తక్కువ లేదు. రా, మీరు కూడా వస్తారా ఏంటి? వెళ్ళి పని చూడండి. అడుగు ఒప్పుకోబే, నేను వెళ్ళాలి. రే ముందు ఒక బీడాని సూపర్ గా వేసి తర్వాత వెళ్తాం, సరేనా? దగ్గర బీడా కొను. రే అమ్మ మీద దొట్టేసాను కదరా, ఎలా స్కూటీ నుంచి దిగనావు? రే వేస్తే చేస్తావు, మీ అమ్మని ఎవరు చూసుకుంటారా తర్వాత? త్వరగా కొను, వెళ్ళు వెళ్ళు. ఏ బీడా కావాలి? మసాలాది కావాలా మామూలుదా? రే ఈరోజు చాలా స్పెషల్ రా, అందువల్ల స్పెషల్ గా ఇంకా ఇది నాకు అనా ఓ 2 స్పెషల్ మసాలా పానివ్వండి, తర్వాత ఈ ఏలక్కాయ తులసి లేకుండా గట్టిగా వేసివ్వండి. ఏంటి ఏమయ్యా రంగీలా, ఈరోజు ఏంటి అవును మరి నాకు లాటరీ దొరికింది. ఊసుకుని నేను చెప్పింది చేయన్నా. రే ఆగరా, డెవలప్ తీసుకోమని చెప్పి నా మొక్కని సున్నారా సరిపోతున్నాడు. హలో మేడం. ఓ మై గాడ్ కాశీ, లుకింగ్ టూ కూల్. ప్లీజ్ ముందు మేడం అని పిలవడం మానేయండి. నేను మీ ఫ్రెండే కదా, ఇక నన్ను దేవి అని పిలవండి. ఓకే మేడం, అంటే ఓకే దేవి. దట్స్ బెటర్. సరే మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం? బనారస్ లో ఏ ఒక విషయం మొదలు పెట్టినా గంగా నుంచే మొదలు పెడతాం. ఓ షిట్, నా సారీ స్ట్రెయిన్ అయింది, మీరేమో నవ్వుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మేడం ఇందులో బాధపడటానికి ఏమీ లేదు, అందరి పాపాన్ని గంగానే కడుగుతుంది. ఇది పావరం ఎంగిలే కదా దేవి, మనకు ముందే గంగా ఉంది, కడగొచ్చు. జాగ్రత్తగా రండి మేడం. సారీ దేవి. టైం ఎలా గడిచిందో తెలియలేదు కదా కాశీ. నిన్నటి వరకు మనకి ఏ పరిచయం లేదు, కానీ ఈ రోజు నాకు కాశీలో కాశీ కనిపించారు. ఏమైంది, మౌనంగా ఉన్నారు? లేదు,
ఏమీ లేదు. సరే ఓకే, మన ఇద్దరం కలిసి భోంచేద్దామా? లేదు, ఇంకొక రోజు. లేదు ప్లీజ్, మనం వెళ్దాం. లేదు, ఈరోజు వద్దు. అంటే ఇంట్లో అమ్మా నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు, అందువల్లే. ఇంకెప్పుడు నేను మిమ్మల్ని డిన్నర్కి పిలవను. నాకు తెలుసు కాశీ మీరు ఇక్కడికి వస్తారని. లోపలికి రా. నువ్వు ఎలాగైనా తిరిగి వస్తావని నాకు తెలుసు. మరెందుకు బయట ఏదేదో మాట్లాడావు? ఏంటిది? నీలా మాట్లాడడం నేర్చుకుంటున్నాను. పర్లేదు, బానే ఉంది. వైన్ తాగుతావా? వద్దు. ఆరెంజ్ ఉందా? అవేవి ఇక్కడ ఉండవు. ఇంతకుముందు ఎప్పుడు తాగలేదు. బాగా మత్తెక్కదుగా? అలాంటిదేం జరగదు. కొంచెం కొంచెంగా తీసుకో. దీన్ని ట్రై చేసి చూడు. చియర్స్. నేను మీతో ఒకటి చెప్పొచ్చా? చెప్పు. అమ్మాయిలు తాగితే అది మంచిది కాదండి. సరే ఏం చేయమంటావు? నా ఒంటరితనానికి ఇది ఒక్కటే మందు. మీ కుటుంబంలో ఎవరున్నారు? ఎవరు లేరు. నాన్న అన్నయ్య చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ ఉండేది, తను కొన్ని రోజుల క్రితం చనిపోయింది. తర్వాత ఒంటరిదాన్ని అయిపోయాను. మీరు ఒంటరి మనిషి ఏం కాదు, నేనున్నానుగా మీ ఫ్రెండ్గా. నాకు లైఫ్ పార్ట్నర్గా కావాలి. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఫ్రెండ్గా కాదు. నువ్వు నాతో జీవితాంతం ఉంటావా? అది ఊరికి జోక్ చేశాను, భయపడ్డావా? అరే, నేను భయపడ్డాను. సరే నాకు విషయం చెప్పండి, మీరు అసలు స్కూల్కి వెళ్ళలేదా? లేదు, నాన్నకి ఇద్దరిని చదివించడానికి స్తోమత లేదు. ఒకరిని మాత్రమే చదివించగలరు. అందువల్లే గంగాని స్కూల్కి పంపారు. అదే కాకుండా మా నాన్న పని నేనే చూడాలి కదా. మీకు గంగా అంటే చాలా ఇష్టమా? గంగా అంటే నాకు పిచ్చి ప్రాణం. అయ్యో, మాటల్లో మర్చిపోయాను. బియ్యం ఉడికిపోయి ఉంటుంది, నేను వెళ్ళి చూసొస్తాను. చేయి కాలిపోయింది. ఓహో, నేనేదో ఆలోచనలో ఉండిపోయాను. సడన్ గా అవెన్లో చేయి పెట్టేశాను. చెయ్యి మండిపోతుంది. కాశీ, అరే ఇప్పుడే మీ గురించి ఆలోచిస్తున్నా. ఏంటండి ఇంత పొద్దున్నే ఇక్కడికి వచ్చారేంటి? ఈ దారిలో ఒక చిన్న పని ఉంది, అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. చూసావా, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు మాత్రం గలగల నవ్వుతున్నావు, కానీ మాతో మాట్లాడేటప్పుడు కోపంగా మాట్లాడుతున్నావు. ఓ సరవిల్లి వెధవా. ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాంటి విషయాలు మాట్లాడతారా అండి? కొంచెం కూడా మీకు అసలు బుద్ధే లేదు. వాళ్ళ మాటలే మీరు పట్టించుకోకండి, వయసైంది కదా. అలాగే ఏం పర్వాలేదు. యాక్చువల్గా నేను గంగా కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గంగా, ఏ గంగా, వస్తున్నాను. చూసి కింద పడతాం. లేదు పర్వాలేదు. తను నాకు గిఫ్ట్ ఇస్తుందని అసూయపడకు. ఒక నిమిషం అది పట్టుకోండి. హలో, చాలా ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను.
కాశీ, నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను వెళ్ళి తర్వాత వస్తాను. సరే అండి. రెస్పాన్స్ చూస్తావా? ఇకపై నా దగ్గర మర్యాదగా మాట్లాడు, లేకపోతేనా దాన్ని బయటికి పడేస్తా. మీరు నిజంగా చాలా గ్రేట్ అన్నా. ఎంత బాగా లాగుతున్నారో. మిమ్మల్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు. సూపర్ రా మావా. ఇలా చేయడానికంత ధైర్యం కావాలిరా. అది నాలో చాలానే ఉంది. సరిగ్గా చెప్పారన్నా. ఇదిగోరా పప్పు. జై మహాదేవ్. ఎవరికైనా పప్పు కావాలంటే నా దగ్గర రండి, లేకపోతే అలాగే కూర్చోండి. జై మహాదేవ్. జై మహాదేవ్. ఇప్పుడు ఒక పప్పు లాగానంటే మొత్తంగా కరిగిపోతుంది. లాగు లాగు, బాగా లాగు. నువ్వు ఎంత లాగినా గానీ నా అంత లాగలేవని నీకే బాగా తెలుసు. అది మాత్రం నిజమేనన్నా. అరే వీడిని చూడరా, రోజు శవాలని కాల్చి 500 సంపాదిస్తున్నాడు. నేను 10 పొట్లాలు అమ్మినా దీనికన్నా ఎక్కువ సంపాదిస్తా. మన దగ్గర ఉన్న మొత్తం అమ్మేస్తే ఎంత వస్తుందో తెలుసా? నిజం చెప్పాలంటే ఆడు ఒక ఎదవే కదా. అక్కడ చూడు, ఆ బండిని తన భార్యని స్నానం చేయించినట్టుగా చేస్తున్నాడు. వాడి పెళ్ళం తన ఒక్కతే కాదు, వాడి లైఫ్ లో ఇంకో అత్త కూడా ఉంది. ఎవరు? అదే ఆ జర్నలిస్ట్ మేడం. రోజంతా ఇతనితోనే తిరుగుతోంది. మీరు ఏమైనా చెప్పండి గోపన్న, మీతో గొడవ పెట్టుకోవడంలో ఎప్పుడు వాడు ఎక్స్పర్ట్ లా ఉన్నాడు. వాడిని నేను ఓడించే రోజు వాడు బ్రతకాలా చావాలా అని ఆలోచిస్తాడు. అప్పుడు వాడి పరిస్థితి నీళ్ళ నుంచి బయటపడిన చాపలా అయిపోతుంది. రంగీలా, రంగీలా, నువ్వు కాశీని ఎక్కడైనా చూసావా? కాశీని రోజు చూస్తున్నా కదా. ఇప్పుడు చూసావా అని అడుగుతున్నాను. ఇప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు నది దగ్గర ఉంటాడు. అరే ఏమైంది? సమస్య? అరే సుమ్మనన్న, టీ అద్భుతంగా ఉంది. కాశీ, నీ కోసం ఊరంతా వెతుకుతున్నాను, నువ్వేమో ఇక్కడ కూర్చున్నా. ఏమైంది? అవును, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? నేను ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచే వస్తున్నాను. ఇంతవరకు గంగ కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు. ఏంటి? తను ఎప్పుడూ లేటుగా రాదే. సరే రండి వెళ్దాం. కాశీ ఏమైంది? ఏం లేదన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? వస్తాను. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. కానీ గంగా దగ్గర మొబైల్ ఫోన్ లేదే. ఉంది, కానీ అమ్మ నాన్న మీతో చెప్పకూడదని దాచిపెట్టారు. జాగ్రత్తగా రండి. నానా, గంగా ఇంకా రాలేదా? లేదురా కాశీ, తను ఎక్కడికి వెళ్ళిందో మాకేమీ తెలియదు. మా నీ దగ్గర ఏమన్నా చెప్పిందా? లేదు బాబు, నాతో ఏ విషయం చెప్పలేదు. తన దగ్గర మొబైల్ ఫోన్ ఉందంట, నువ్వు ఏమి చెప్పలేదు నా దగ్గర. నా దగ్గర అబద్ధాలాట మొదలు పెట్టారా? ఇంకా తనకి ఏమన్నా అయితే బాధ్యత మీది మాత్రమే. సరే పద, మనం కాలేజీలో ఎంక్వైరీ చేసి చూద్దాం. వెళ్దాం. చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇదో వస్తా నాగండి. ఆగండి 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 ఆగండి. ఏంటి తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నారు? గంగాని వెతుక్కుంటూ వచ్చానండి. ఇలా చూడండి సార్, ఇది కాశీ, చుట్టుపక్కల గంగే ఉంది. అరే ఆ గంగా కాదండి, నా చెల్లి గంగా. ఈ కాలేజీలోనే చదువుతుంది, కానీ ఇంకా ఇంటికి రాలేదు, అందువల్లే వచ్చాను. ఇలా చూడండి సార్, కాలేజీ 4 గంటలకు అయిపోతుంది. ఇప్పుడు రాత్రి 10 గంటలైంది. చూడండి, ఒకవేళ తెలియకుండా గంగని లోపల పెట్టి లాక్ చేసి మేడం, నేను చూడకుండా తాళం వేసేస్తానో చెప్పండి. సరే సరే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఒకసారి మేము చెక్ చేస్తాం ప్లీజ్. సరే, మీరు చూడడానికి కాస్త డీసెంట్ గా ఉన్నారు, అందుకే తీసుకుంటున్నాను.
దయచేసి ఎవరితో చెప్పకండి, చెప్తే నా ఉద్యోగం పోద్ది. సరే నాతో రండి. రండి రండి రండి. అరే ఈ లైట్ ఎలా ఆన్ అయింది? ఇందాక ఆఫ్ చేసి వచ్చాను కదా. సరే లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. నీ వయసులో ఉన్న ఆడపిల్లలందరూ ఇంతే. నీకు డిగ్రీ కావాలా వద్దా చెప్పు. గంగా, వాచ్మెన్ నువ్వా? అరే ఏంటి ప్రొఫెసర్ గారు? లేదు లేదు, నేనేం తప్పు చేయలేదు. ఈ అమ్మాయే తప్పు చేసింది. గంగా, ఏమా ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఏమైంది? సో నా చెల్లి కాలేజీకి వెళ్ళింది, ఇంటికి ఇంకా రాలేదు. చాలా లేట్ అయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఈ కాలం అమ్మాయిలతో ఇదే సమస్య. ఆమె ఎక్కడో తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. సార్ అనవసరంగా మాట్లాడొద్దు, బాగుంటుంది. ఏమైంది శ్యామ్ సుందర్? ఏమైందట? సరే తను ఏదో చెప్తున్నాడు, వచ్చి వినండి. రా ఇటు పక్కకు రా, నేను చూసుకుంటాను. ఏంటి సమస్య? కూర్చో. అరే కూర్చోవయ్యా. నీ పేరేంటి? కాశీ. పూర్తి పేరు? కాశీ చౌదరి. కొట్టే దెబ్బలకి నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళవు. ఎక్కడ నీ పొగరు చూపిస్తున్నావు? ఇడియట్. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, నేను జర్నలిస్ట్ని. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో ఇలా మాట్లాడడం బాలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడమే మీ పని అన్నది మర్చిపోకండి. చూసావు కదా, తెలివైన అమ్మాయే. తనను చూసి నేర్చుకో. మీరు జర్నలిస్ట్గా ఉంటున్నారు, ఉండి కూడా ఇటువంటి వాళ్లతో ఈ టైంలో ఎందుకు మీరు అలా తిరుగుతున్నారు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇన్స్పెక్టర్. మేడం ఇంగ్లీషా? ఇదిగోండి ఈ పేపర్ పట్టుకోండి, ఇదిగోండి ఈ పెన్ను కూడా తీసుకోండి. ఏదైనా కంప్లైంట్గా ఇవ్వండి. ఉండండి కానీ తెలుగులో రాసి ఇవ్వండి. చెప్పండి మేడం, నా చెల్లి నిన్న కాలేజ్కి వచ్చింది, ఇంకా ఇంటికి రాలేదు. తన ఏ డిపార్ట్మెంట్? లేదు, నాకు సరిగ్గా తెలీదు. తన పేరేమిటి? గంగా చౌదరి. ఓకే, 1 minute. కైండ్లీ చెక్ ద రికార్డ్స్. గంగా చౌదరి అనే అమ్మాయి ఏ డిపార్ట్మెంట్లో చదువుతోంది? ఓకే. నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఈ కాలం పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? బాగా చెడిపోతున్నారు. ఆర్ యు ష్యూర్? ఓకే, ఇలా చూడండి. ఇప్పుడే రికార్డ్స్ అన్ని చెక్ చేసి చూడమని చెప్పాను, కానీ మీరు చెప్పిన గంగా చౌదరి అనే అమ్మాయి ఈ కాలేజీలోనే లేదు. హౌ ఇస్ దట్ పాసిబుల్ మేడం? తను ఈ కాలేజీలోనే చదువుతోంది. అవును, నాకు తెలిసి మీరు ఏదో కన్ఫ్యూషన్లోనే ఇక్కడికి వచ్చుంటారు. గంగా చౌదరి అనే పేరు వదిలేయండి. అసలు గంగా అనే పేరులోనే ఎవ్వరూ లేరు. మేము అన్ని రికార్డ్స్ చెక్ చేసి చూసేసాం. మేడం, డైలీ తను ఇంట్లో నుంచి బయలుదేరి కాలేజ్కి వస్తుంది, కానీ తను ఇంటి నుంచి తిన్నగా కాలేజ్కే వస్తోందా లేదు ఇంకెక్కడికైనా వెళ్తుందా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. ఏం చెప్తున్నారు మీరు? నాకు చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది? కాలేజ్ నడిపిస్తున్నారా లేకపోతే వేరే ఏదైనా నడిపిస్తున్నారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఏం మాట్లాడుతున్నారండి? గంగా ఈ కాలేజీ చదువుతోంది. నేను చాలాసార్లు వచ్చి ఈ కాలేజీలోనే డ్రాప్ చేశాను. ఏదో తప్పు జరుగుతోంది, అదేంటో నేను కనిపెడతాను. సరే, నాకు ఒక విషయం చెప్పు. తన కాలేజీకి తప్ప ఇంకెక్కడికి వెళ్తుంది? నాకేం అర్థం కావట్లేదు కాశీ. మనతో ఎవరైనా గేమ్ ఆడుతున్నారా? ఎవరై ఉంటారు? నీకు ఇక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా? తొందరగా పని కానివ్వండి. కానివ్వండి త్వరగా. నా చెల్లెక్కడ్రా? ఎందుకు నవ్వుతున్నారా?
ఏంటి ఏమన్నావు? వినపడలేదు. నీ చెల్లా ఏంట్రా? గంగా ఎక్కడ? ఇన్నాళ్ళ దాకా నువ్వు ఒక పిచ్చోడివి అనుకున్నాను, కానీ నువ్వు ఒక పెద్ద యదవని ఇప్పుడే తెలిసింది. అనవసరంగా మాట్లాడొద్దు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు తెలుసురా, కానీ నేను నీకు చెప్పను. నువ్వేం పిక్కుంటావో పిక్కో. కాశీ కాశీ వద్దు. కాశీ వద్దు, వదిలే. కాశీ 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 ప్లీజ్. కాశీ కాశీ వద్దు, వదిలే. చాలా ఆపు. కాశీ వదిలే. కాశీ వద్దు, వాడిని వదిలే. వాడు చచ్చిపోతాడు. కాశీ వాడిని వదిలే. మనం ఎలాగైనా గంగను కనిపెట్టేద్దాం. రా. ఆ శివుడి మీద ఒట్టుగా వాంటి ఊరికే వదిలిపెట్టను రా. సరే వదిలేయన్నా. నిన్న మేడం కనుక అడ్డుకోకపోతే ఏమైండది? వాడు మిమ్మల్ని తగలబెట్టేసి ఉండేవాడు. ఒక మనిషితో గొడవ పడొచ్చురా, ఒక పిచ్చోడితో. మీరు చెప్పేది నిజమేనన్నా, కానీ వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఏమీ తెలియడం లేదే. మనం మాత్రం ఏం చేయగలం? అలా చూడు ఎవరు వస్తున్నారని. ఎక్కడ? అక్కడరా. ఈ మేడం ఎందుకు ఇక్కడికి వస్తుంది? ఏమో తెలీదు. రేయ్, నువ్వెందుకురా భయపడుతున్నావు? అదేంటో తెలియదు. అమ్మాయిలు దూరంగా ఉంటే నాకు భయంగా ఉండదు, కానీ వాళ్ళు నా దగ్గరకు వస్తే భయంగా ఉంటుంది. బబీనా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? నాతోనా? అవును, నీతోనే. ఏమైంది మేడం? మీకు కాశీ మీద ఇంట్రెస్ట్ తగ్గిందా ఏంటి? నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అనవసరంగా మాట్లాడుకో. నేను నీతో మాట్లాడాలి, వస్తావా లేదా? రండి. ఏంట్రా ఒంటరిగా తీసుకెళ్తుంది? అన్నతో చేతులు కలిపినట్టుంది. మిత్రుడికి ముఖ్యమైనది నమ్మకం మాత్రమే. కానీ నువ్వు మమ్మల్ని నమ్మట్లేదన్న విషయం మేడం చూస్తే మాకు తెలిసింది. రే ఇలా చూడు, నాకు అర్థమైంది నీకు ఇప్పుడు టైం బాగోలేదని, కానీ కోపడ్డ వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదురా. ఏమైనా జరగాలంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, సరేనా? నీ మొహం చూడు, ఒకసారి అద్దంలో వెళ్ళి నీ మొహం చూసుకోరా. కాశీ, నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి, వస్తావా? ఇక్కడే వస్తా. వీటేదో అయమయంలో ఉన్నాడు, చూస్తే బాగా అర్థమవుతుంది. నేను బబీనాతో మాట్లాడాను. తనకి గంగ గురించి ఏమీ తెలియదు. వాడు సరైన ఫ్రాడ్ అండి, ముందు నుంచి వాడు ఇలాగే. కానీ ఈసారి తను అబద్ధం చెప్పలేదు. తను చూస్తే నిజం చెప్పినట్టే అనిపించింది. ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధాలుతున్నారో తెలియట్లేదు. కాశీ, నేను మళ్ళీ గంగ కాలేజ్కి వెళ్ళాను. గంగ ఫ్రెండ్ శృతిని కలిశాను. తనకి గంగ గురించి ఏదో తెలుసు. రేపు ఉదయం రమ్మని పిలిచింది. శృతి, మేము వచ్చేసాం. నువ్వు ఏ రూమ్లో ఉన్నావు? 6. ఇదిగో ఉంది. రండి. మీ ఇద్దరిని నేను కాలేజ్లోనే చూశాను. అప్పటి నుంచి మీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను. మీరు నా చెల్లి గంగా ఫ్రెండేగా? అవును.
గంగా నా క్లాస్మేటే అన్నా. చెప్పానుగా, గంగా ఆ కాలేజీలోనే చదువుతోంది. అసలు ఎక్కడుంది గంగా? తను ఎక్కడుందో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా కొన్ని రోజులుగా తను అప్సెట్గానే ఉంది. దేనికి అప్సెట్? మా క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఎవరా అమ్మాయి? అది గంగా. నన్ను అవమానించాలని డిసైడ్ అయిపోయావా? నెక్స్ట్ ఎలక్షన్ రాబోతోంది. నీకెన్నిసార్లు చెప్పాలి అర్హత లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవద్దని? ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఈ సాకుతో నన్ను అవమానిస్తారు. అర్థం కాలే? అయినా నాన్న, తను చాలా మంచి అమ్మాయి. ఈ వయసులో అమ్మాయిలందరూ అలాగే కనిపిస్తారు. అందుకు నువ్వు సంతోషంగా ఉంటుందని నేను అనటం లేదు. దానికి మన అమ్మాయిలే ఉన్నారు కదా, వాళ్ళతో ఎంజాయ్ చేయి. ఎవరొద్దన్నారు? ఇంకొకసారి నిన్ను గంగాని ఒకటిగా చూస్తే మర్యాదగా ఉండదు. తనకి కలిపే చెప్తున్నాను. అయినా నాన్న ప్లీజ్. బల్వంత్ అంకుల్ తనకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా గంగా అభిమన్యం మీట్ అవుతూనే ఉన్నారు. ఏం చేస్తున్నావు? ఇలా చూస్తే హార్ట్ అటాకే వస్తుంది. ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు? నేను ఉండగా నేను చావనిస్తానా? సరే త్వరగా బండి ఎక్కు, మనం అలాగే రైడ్కి వెళ్ళేద్దాం. వద్దు, నాకు ఇప్పుడు క్లాస్ ఉంది. సరే మనం వెళ్ళి శర్మ సార్ నోట్స్ని ప్రింట్అవుట్ తీసుకుని వద్దాం. రే దిగరా. ఏంటి క్లాస్కి అటెండ్ అవ్వవా? నేను రావడానికి లేట్ అవుతే నువ్వు వెళ్ళిపో. కొన్నిసార్లు రెస్టారెంట్స్కి వెళ్తారు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ రూమ్కి వెళ్తారు, కొన్నిసార్లు అంకుల్ ఫామ్ హౌస్ కూడా వెళ్తారు. కానీ ఒకరోజు ఏమైందండి? తర్వాత ఏం జరిగింది? గంగా, టీ తాక్కుంటా ఆలోచిస్తున్నావు? ఏమైంది ఈరోజు ఇంత సీరియస్గా ఉన్నావు? శృతి, నేను చాలా పెద్ద తప్పు చేశానే. తప్ప? ఏమైంది గంగా? నేను ప్రెగ్నెంట్ అయ్యాను. వాట్? ఆర్ యు షూర్? అవును, 2-3 సార్లు చెక్ చేశాను. ఒకే రిజల్టే చూపించింది. నువ్వు ఇదంతా ఆలోచిస్తూ బాధపడుకో కాశీ. ఎంత విషయాలు జరుగుతోంది, దీని గురించి ఏమీ తెలియకుండా నేను తిరుగుతున్నా. ఆ కుక్కని నా చేతిలోని చంపేస్తాను. తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత నాకు తెలియదు. తర్వాత నేను గంగాని మీట్ అవ్వలేదు. దేవి అక్క, చాలా టైం అయింది, నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్స్. నాకు ఏదైనా హెల్ప్ అవసరం అయితే ఐల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. దేవుడు సాక్షిగా చెప్తున్నా, గంగాకి తప్పుగా మాత్రం అయితే కాశీ, అరే ఏయ్, ఏం చేస్తున్నావయ్యా? వదిలితే గేట్ ఇరక్కొట్టేటట్టున్నావే. ఇక్కడే పనిచేస్తున్నారా? నేనా? ఈ ఇంటి అల్లున్నయ్యా. నాకు యూనిఫామ్ ఇష్టం, వేసుకున్నాను. ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ దాగుడు మూతలు ఆడుతున్నారు, అందుకే గేట్ మూసాను. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పవా? ఇంట్లో ఎవరు లేరు, అందరూ బయటికి వెళ్ళారు. ఎక్కడ? పెద్ద ఇంట్లో వాళ్ళకి చాలా పనులుంటాయి. నాలాంటి వాడికి అవన్నీ ఎందుకు చెప్తారు? వెళ్ళి వారం అవుతుంది. మీకేం కాలేదుగా? లేదు. నీకు? పారిపోయారా పోరంబోక? ఎవరో తెలియట్లేదు. ఖచ్చితంగా బల్వంత్ మనుషులే అయి ఉంటారు. నా చేతికి మాత్రం దొరికితే వాళ్ళ చావు దారుణంగా ఉంటుంది. ఏదైనా తెలిసిందా బాబు?
అయ్యో భగవంతుడా, నా కూతురు ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతుందో తెలియడం లేదు. ఏడవద్దమ్మా. గంగా ఎవరికి కనపడకుండా పోవచ్చు, కానీ కాశీకి ఖచ్చితంగా కనపడుతుంది. నేను ఖచ్చితంగా కనపడతాను. నిన్న రాత్రి మళ్ళీ గంగా ఫ్రెండ్ శృతితో మాట్లాడాను కాశీ. నువ్వు కోప్పడతావని కొన్ని విషయాలు చెప్పకుండా దాచింది. ఏమైంది కాశీ? అదేమిటంటే అభిమన్యు నాన్న వాళ్ళ ప్రేమని ఖచ్చితంగా అంగీకరించారు. అందువల్ల వాళ్ళు కోర్ట్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేయడానికి చూసారా? నా ఆఫీస్ పని మీద నేను లక్నోకి వెళ్తున్నాను. నేను రావడానికి ఖచ్చితంగా మిడ్నైట్ అవుతుంది. నువ్వు కోర్టుకు వెళ్ళి దీని గురించి విచారణ చెయ్యి. అది గనక నిజమే అయితే గంగని కనిపెట్టడానికి మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సరే. సార్, పెళ్లి జరిగే వాళ్ళది కొంచెం డీటెయిల్స్ కావాలి. మీరు వెళ్ళండి, మళ్ళీ రేపు మార్నింగ్ రండి. సార్, పెళ్లి జరిగే వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్స్ కావాలి. మీ వయసు ఎక్కువే ఉన్నట్టుంది. మరి ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుందంటే? సార్, 20 వయసు అవుతుంది. నా చెల్లి గంగా. తనకి పెళ్ళైందా లేదా అని కొంచెం చూసి చెప్తారా? సరే సరే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళిపోండి. సార్, నా చెల్లి 3 రోజులుగా కనపడట్లేదు సార్, కొంచెం చూసి చెప్పండి సార్. కనపడకపోతే నన్నేం చేయమంటావు? నేనేమైనా దాచిపెట్టానా? కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకూడదు. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. ఇదిగో చూడండి, నా చెల్లి కనపడట్లేదు. నా చెల్లి కోసం ప్రాణాన్ని ఇస్తాను, ప్రాణాన్ని తీస్తాను. మరి అతను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి, లేకపోతే అవన్నీ చెప్పడం కుదరదు. వెళ్ళు. ఆవిడ పేరేంటో చెప్పండి సార్. గంగా చౌదరి. ఇదిగో ఉంది, గంగా చౌదరి. 5 రోజుల క్రితం పెళ్లికి అప్లికేషన్ పెట్టుకున్నారు, కానీ ఇంకా పెళ్లి జరగలేదు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి? మీరు తిరిగి వచ్చారన్నా? ఎక్కడికన్నా? మీ యజమాని కలవాలి. వద్దన్నా, మీరు అనవసరంగా ప్రాబ్లం చేయొద్దన్నా. నా పని పోతుందన్నా, చెప్పేది వినండి అన్నా. ఎవడ వీడు? ఎవరో అర్థం కాలేదు సార్, మిమ్మల్ని చూడాలంటున్నాడు. సార్, మీ అబ్బాయి నా చెల్లి కలిసి చదువుతున్నారు సార్. అది మాత్రం కాదు, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నీ పేరేంటన్నావు? సార్, కాశీ. ఇలా చూడు కాశీ, నా కొడుకు ఒంట్లో పారుతున్నది నా రక్తం. అందువల్ల వాడు ఇలా దిక్కులేని అమ్మాయిని లవ్ చేయడు. ఏంటి, మా మనుషులా కనపడలేదా? మేము దిగి పని చేయకపోతే మీలాంటి మనుషులు స్వర్గానికి వెళ్ళలేరు, నరకానికి వెళ్ళారు. బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇదిగో చూడండి సార్, మీ దగ్గర నేను గొడవ పడడానికి ఇక్కడ రాలేదు. నా చెల్లి 2-3 రోజులుగా కనపడట్లేదు సార్. మీ అబ్బాయి అభిమన్యుతో పాటు వెళ్ళి పెళ్లి చేయడానికి ట్రై చేశారు సార్ వాళ్ళు. అభిమన్యుకి తెలుసు నా చెల్లి ఎక్కడ ఉందో అని. నా కొడుకు ఇప్పుడు లీవ్లో ఉన్నాడు, మసూరికి వెళ్ళాడు, రావడానికి వారం అవుతుంది. వాడు రాగానే ఏంటి ఏదని అడిగి నేను చెప్తాను. సార్, ఇంటి పరిస్థితి అసలు బాలేదు సార్. 1 వారం నేను తట్టుకోలేను సార్. నా చెల్లి ఎక్కడో తెలియాలి సార్. ఆఫ్టర్ ఆల్ నీకు నేను జవాబు చెప్పాలా? నీ అవసరం ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ చెల్లి ఇంకో కుక్కతో ఊరు మీద పడి తిరుగుతుంది, ఆ నింద నా కొడుకు మీద వేద్దామని చూస్తున్నావా? ఏ బల్వన్,
చాలా మంచి ఊర్లో మాట్లాడద్దు. నేను కొట్టి నీ తోలు వచ్చేస్తాను. నేను ఇప్పుడు నదికి వెళ్తున్నా. 2 పాడి రెడీగా పడతాను. నా చెల్లికి మాత్రం ఏదైనా జరిగితే అబ్బా కొడుకు ఇద్దరిని ప్రాణాలతో కాల్చేస్తాను. వెళ్తాను రా. హలో. నేనే మాట్లాడుతున్నా. కాశీ, ఏదైనా న్యూస్ తెలిసిందా? తను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేసింది అభిమన్యుతో. అయితే ఆలోగా మన అభిమన్యుని త్వరగా కనిపెట్టాలి. తన ఇంటికి వెళ్ళాను. తన నాన్న చాలా ఊరుగా మాట్లాడాడు. కొంచెం కూడా మర్యాద లేదు. మరి అభిమన్యు ఏదో మసూరికి వెళ్ళినట్టు చెప్తున్నాడు హాలిడేకి. అయితే గంగా తనతోనే ఉండుంటుంది. మనం మసూరికి వెళ్ళి చూద్దాం. సరే. Hi. Hi. How can I help you? Actually, we are looking for our friend Abhimanyu. Abhimanyu Pandey. ఆయన ఈ హోటల్లోనే ఉన్నారా అన్నది చెప్పగలరా? యాక్చువల్లీ సారీ మేడం, హోటల్లో స్టే చేసే కస్టమర్ డీటెయిల్స్ బయటికి చెప్పడానికి కుదరదు మేడం. ఇలా చూడండి, నేను ఒక జర్నలిస్ట్. అంతేకాదు అభిమన్యు మా ఫ్రెండ్ కూడా. రేపు ఆయన బర్త్డే, అందుకే ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్? యా. మ్యామ్ ప్లీజ్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి. లెట్ మీ చెక్ ద రికార్డ్స్. అభిమన్యు పాండే? అవును. అతను ఇక్కడే స్టే చేస్తున్నారు, రూమ్ నంబర్ 605. అతనితో పాటు ఇంకో మేడం కూడా ఉన్నారు. వెల్కమ్. అదెవరై ఉంటారు? చెప్పండి. గంగా ఎక్కడ? ఏ గంగా? ఎవరండి మీరు? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? గంగా ఎక్కడో అడిగాను. మీరు చెప్పే గంగా మంగా ఎవరో కూడా తెలియదు. చెప్పరా గంగా ఎక్కడ? మీరు అడిగే ఎలాంటి గంగా నాకు తెలియదు. ఇక్కడ ఏం జరుగుతోంది? నా చెల్లినే మోసం చేస్తావా? నన్నే మోసం చేస్తావా? కాశీ, కాశీ ఆగు. కాశీ, నాకు నిజంగానే తెలీదు. చావు గురించి మాకైతే అస్సలు భయం లేదు. నువ్వే చెప్పాలి, చేస్తావా లేక బ్రతుకుతావా అని. నిజం చెప్తున్నాను, నాకు ఎలాంటి గంగా తెలియదు. 1 కాశీ వద్దు. 2 నిజంగానే నాకేం తెలియదు. కాశీ ప్లీజ్ దయచేసి తనని వదిలేయండి. 3 కాశీ వద్దు. కాశీ,
ఖచ్చితంగా మసూరి పోలీసులు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. తెలుసు, కానీ ఎవరి గురించి నాకు భయం లేదు. నేను చేసింది సరైన విషయమే. బనారస్ వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న దగ్గర మొత్తాన్ని చెప్పబోతున్నా. దాని తర్వాత ఏం జరిగినా సరే దేవుడు చూపించే దారి. హలో, అవును అవును ఇన్స్పెక్టర్, చెప్పండి. సరే సరే, ఓకే. ఎవరిది? అది వారణాసి పోలీస్ స్టేషన్ నుంచి కాల్. గంగని వాళ్ళు కనిపెట్టేశారనుకుంటాను. వెంటనే రమ్మన్నారు. జయ జయ భాగీరథి నందని ముని జయ చకోర చందని నరనాగ బందిని జయ గంగే. ఈ మొహం చూస్తే ఎవరో తెలియట్లేదే. కాశీ, ఈ డ్రెస్సే నేను గంగకి గిఫ్ట్ చేశాను. ఎందుకని అభిమన్యుని చంపావు? అడుగుతున్నాను కదా, ఎందుకు అభిమన్యుని చంపావు? నా చెల్లిని ప్రేమించి మోసం చేశాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయితో ఉన్నాడు. వదిలితే తన్ని చంపుంటా. దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా? నీ మనసులో ఏంటి, పెద్ద ఆఫీసర్ అనుకుంటున్నావా? నువ్వే డిసైడ్ చేసుకొని నీ ఇష్టానికి చేస్తావా? నా చెల్లి కోసం ఏమన్నా చేస్తా. నీ చెల్లెల కోసం ఏమన్నా చేస్తావా? తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలరా. అయితే నీ చెల్లెల కోసం వీడిని చంపావు నువ్వు. ఇప్పుడు నీ చెల్లి చచ్చింది. ఇప్పుడంతా పూర్తయిందా? దేవుడికి తెలుసురా ఒక్కడు చేసిన తప్పుకి ఎటువంటి శిక్ష అయ్యాలో. ఇప్పుడు చూడు, నీ జీవితం మొత్తం చిప్పకూడు తింటూ జైల్లో ఉండాలి. దేవరాజన్న, వీడి దగ్గర మొత్తం స్టేట్మెంట్ రాయించుకోండి. ఏదైనా ఎక్కువగా మాట్లాడారనుకోండి, మక్కెలు ఇరగదీయండి. తర్వాత నేను చూసుకుంటాను. అది ఇవ్వండి. తన కోసమే అంతా చేశాం, కానీ ఇక తను లేదు. ఇప్పుడు పోలీస్ కోర్టు అంటూ తిరుగుతున్నాం. ఏంటి సమస్య? నేను ఇక్కడే ఉంటా. గంగా పోయింది. అమ్మ నాన్న వాళ్ళ జీవితాన్ని బ్రతికేశారు. నువ్వు ఇంకెవరన్నా పెళ్లి చేసుకో. నా జీవితానికి ఏ ఒక అర్థం లేదు. అర్థం ఉంది కాశీ. మనం తప్పు చేశామనిపిస్తోంది. తప్ప? ఎలాంటి తప్పు? నువ్వు ఆలోచించావా కాశీ? అభిమన్యు హాలిడేస్కి కొన్నాళ్ళు మసూరిలో ఉన్నాడు, కానీ గంగ బాడీ బనారస్లో ఎలా దొరికింది? నువ్వు ఏం చెప్తున్నావు? ఇందులోంచి ఒక విషయం బాగా అర్థమవుతోంది. గంగని చంపింది ఇంకెవరో, అది ఈ సిటీలో ఉన్నవాడే. కానీ ఎవరు? బనారస్ బ్యూరోలో ఉన్న ఒక క్రైమ్ రిపోర్టర్తో నేను దీని గురించి అడిగాను. వాడు ఎవరైనా సరే ఖచ్చితంగా నేను వదలను. వాడు ఎవరో మాత్రం నాకు చెప్పు. కానీ ఒక విషయం కాశీ, నువ్వు కనుక జైలుకి వెళ్తే గంగకి మనం న్యాయం చేయడం కుదరదు. నువ్వు హత్య చేసినట్టు దయచేసి ఒప్పుకోవద్దు. కానీ నేనే చంపానని ముందే చెప్పానే. అది పర్వాలేదు, వదిలే. కానీ కోర్టులో పోలీసులు చెప్పేది ఏది నమ్మరు. మేడం, చాలా టైం అయింది, ఇక బయలుదేరండి. బల్వంత్ పాండే సార్, నేను ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చానంటే తర్వాత వెనక్కి తగ్గను. మీరు నాకు కమిట్మెంట్ ఇచ్చేశారు, అలాగే టైం టు టైం పేమెంట్ ఇచ్చేస్తూ ఉండండి. ఆ తర్వాత నేను చేసే కాశీకి ఉరి శిక్ష పడేలా చెయ్యి. నీకేం కావాలో నేను చేస్తా. వాడికి ఉరిశిక్ష ఖాయం సార్. ముందు బనారస్ కోర్టుకి కేసుని మార్చే పని చూడండి.
కూర్చోండి. సరే, మీ వాదనని ప్రారంభించండి. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ బోన్లో నిలబడ్డ ఈ నేరస్తుడు చాలా దారుణమైన ప్రమాదకరమైన పిచ్చివాడు. పిచ్చివాడా? హంతకుడు, హంతకుడు. మిశ్రా గారు, మీరు ఈ సిటీలోనే ఫేమస్ లాయరు. థ్యాంక్ యూ సార్. మీ థ్యాంక్ యూ అంతా వదిలేసి నేను చెప్పేది వినండి. కోర్టుకు వచ్చేటప్పుడు ఇటువంటి పాన్లంతా వేసుకొని రాకూడదు. నేను కూడా పాను వేసుకుంటాను, కానీ నేను ఎప్పుడన్నా పాను వేసుకొని తీర్పు ఇచ్చానంటే ఆ తీర్పు వేరే రకంగా మారిపోతుంది. ఐఎమ్ సో సారీ యువర్ ఆనర్, ఐఎమ్ సో సారీ. మీరేమీ దిగులు పడకండి పాండే సార్. క్షమించండి యువర్ ఆనర్, నేను దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అది ఏమైనా కానివ్వండి, మీరు మొదలు పెట్టండి. యువర్ ఆనర్, ఇక్కడ ఈ బోన్లో నిలబడ్డ వ్యక్తి చాలా దారుణమైన హంతకుడు. ఇతను ఏ కారణమూ లేకుండా పట్టపగలు నా క్లయింట్ కొడుకుని హత్య చేశాడు సార్. ఈ హత్య చేయడానికి ఇతనికి తోడుగా ఉన్నది ఇదిగో ఈ అమ్మాయే, మిస్ దేవినా ఖన్నా. యువర్ ఆనర్, ఇతను చెప్పేది అబద్ధం. ఈ కేసుకు ఏమాత్రం సంబంధం లేని విషయం. నిజం చెప్పాలంటే ఇది అసలు హత్యే కాదు. అభిమన్యు యాక్సిడెంట్లోనే చనిపోయారు. కాశీ అక్కడికి వెళ్ళింది కేవలం గంగ గురించి విచారించడానికి మాత్రమే. కానీ నేరాభావం అతన్ని దొలిచేస్తోంది. అభిమన్యు తను ఎక్కడ ఇరుక్కుంటానో అనే భయంతో టెర్రస్ నుంచి దూకి చనిపోయాడు. యువర్ ఆనర్, నిజమేంటో కాసేపట్లో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. యువర్ ఆనర్, మీరు గనక నాకు పర్మిషన్ ఇచ్చారంటే ఈ నేరస్తుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. కాశీ, నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ చెల్లెలు గంగా ఎవరితోనైనా లేచిపోయి వకీలు, ఇప్పుడు ఎందుకంత కోప్పడుతున్నారు? నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది ఏంటంటే మీ చెల్లెలు గంగా ఎవరితోనైనా బయటికి వెళ్ళిందా అని. నేను తన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాను. ఆమె దొరకలేదు కదా, అందువల్లే మీరు అభిమన్యుని హత్య చేశారు. అబ్జెక్షన్ సార్. ఈయన కల్పిత కథని నా క్లయింట్ మీద మోపడానికి ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. మిస్టర్ సింహ, ఆయన వాదన ఫినిష్ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కాశీ, ఇంకొక ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు అభిమన్యు ఇంటికి వెళ్ళారా? అవును, వెళ్ళాను. అక్కడ వాళ్ళ నాన్నగారిని మీరు బెదిరించారా? మౌనంగా ఉంటే ఏంటి అర్థం? నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. యువర్ ఆనర్, నేను అభిమన్యు వాళ్ళ తండ్రి మిస్టర్ బల్వంత్ పాండే గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. బల్వంత్ పాండే సార్, మీ ఇంటికి ఈ కాశీ వచ్చాడు కదా? వచ్చాడు. అక్కడికి వచ్చి ఏం చేశాడు? వచ్చి నన్ను బెదిరించాడు. నా చెల్లి దొరక్కపోతే నిన్ను నీ కొడుకు అభిమన్యుని చంపేస్తానన్నాడు. విన్నారు కదా యువర్ ఆనర్, గంగా దొరక్కపోతే తర్వాత ఈయన కొడుకుని చంపేస్తానని బెదిరించాడు. చెప్పినట్టుగానే గంగ దొరకలేదు. దాంతో అభిమన్యుని హత్య చేశాడు. అంటే మసూల్లో అతనున్న హోటల్లో పై అంతస్తు నుంచి కిందకి తోసేశాడు. సార్, బల్వంత్ గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పనా బల్వంత్? ఎలాగైనా మీ అబ్బాయిని అతను వదిలిపెట్టాడు. కానీ ఈయన చంపడానికి ముందుగానే మీ అబ్బాయి భయపడి చనిపోయాడు. మీ అబ్బాయి గంగకు చేసిన ద్రోహాన్ని పోల్చి చూసినట్టయితే మీ అబ్బాయి ఖచ్చితంగా ఈయన చేతుల్లోనే చనిపోవలసిన వాడు. నీ హద్దులేంటో తెలుసుకుని మాట్లాడు వకీల్. నా అర్హత గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇప్పుడు గనక మీరు నిజం చెప్పలేదంటే ఇక మీదట మీరు మీ కుటుంబం కూడా చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. సమస్యని నేను ఎదుర్కోవాలా? అలాంటి పరిస్థితి వస్తే మిస్టర్ బల్వంత్, మిస్టర్ బల్వంత్, మాట్లాడుతున్నాడు. మిస్టర్ బల్వంత్, మిస్టర్ సిన్హా, కాల్చి గంగలో కలిపేస్తాను. దిస్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇప్పుడు ఏమన్నారు ఒక్కసారి మళ్ళీ చెప్పండి.
సారీ మై లార్డ్, కోర్టులో మీ ముందు నేను ఈ విధంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి యువర్ ఆనర్. దీనివల్ల నేను మీకు ఏం ప్రూవ్ చేయాలి అనుకున్నానంటే, ఊళ్ళో ఒక పెద్ద మనిషి అయి ఉండి కూడా కొన్నిసార్లు తన ఎదుటి వాళ్ళు పరుషవాక్యాలతో మాట్లాడేటప్పుడు కోపం రావడం సహజమే. ఇప్పుడు కూడా ఈయన నన్ను చంపుతాను అని బెదిరించారు. యువర్ ఆనర్, తన చెల్లెలు కనపడకపోయినప్పుడు అతనికి వచ్చిన కోపం వల్ల అమాయకుడైన కాశీ ఈ విధంగా ప్రవర్తించడం పెద్ద వివాదాస్పదమైన విషయం కాదు. దీన్ని మనం పట్టించుకోక్కర్లేదు యువర్ ఆనర్. దట్స్ ఆల్. యువర్ ఆనర్, కొందరు సాక్షుల్ని మీ ముందు హాజరుపరచాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. కాశీ తన తప్పును ఒప్పుకున్నాడు యువర్ ఆనర్. అభిమన్యు తనే చంపినట్లు నాకు చెప్పాడు. అబ్జెక్షన్ సార్. పోలీసు వాళ్ళు కాశీని కొట్టి అతని చేత ఈ నేరాన్ని ఒప్పించారు. నిజానిజాలు పరిశీలిస్తేనే ఈ కేసులో న్యాయం జరుగుతుంది యువర్ ఆనర్. న్యాయాధిపతి చేతిలో ఉండే పెన్ను ఎప్పుడూ న్యాయాన్నే రాస్తుంది. అలా న్యాయానికి ప్రతీకైన పెన్ను ఇప్పుడు కాశీకి మరణశిక్షని రాయబోతోంది. యువర్ ఆనర్, నేను ఇంకొంతమంది సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను. సార్, అక్టోబర్ 26 వీళ్ళు మా హోటల్కి వచ్చారు. ఇతనితో పాటు ఆ మేడం కూడా వచ్చారు. ఎంతసేపు అక్కడ ఉన్నారు? సుమారు 1 గంట దాకా ఉన్నారు. ఆ టైంలోనే అభిమన్యు సార్ మర్డర్ జరిగింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సార్, నా 2 కళ్ళతో నేను చూశాను. ఈయన అభిమన్యు సార్ని హోటల్లో తరుముతూ ఉన్నారు. అలాగే ఆయన కొట్టారు కూడా. ఈ మేడమే ఆయన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ ఈయనున్నారే అసలు ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈయన అభిమన్యు సార్ని మేడపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసి చంపేశారు. ఈయన నా కళ్ళ ముందే అభిమన్యుని దారుణంగా కొట్టారు. ఆయన కంటిన్యూస్ గా గంగా ఎక్కడ చెల్లెలు ఎక్కడ నడుస్తూనే ఉన్నారు. కానీ సార్, అభిమన్యుకి గంగా ఎవరో అసలు తెలియదు. అభిమన్యు ఎంత చెప్పినా వినలేదు. తర్వాత అభిమన్యుని చేస్తూ టెర్రస్ కి వెళ్లారు. అక్కడి నుంచి తోసేశారు. నేను దేవి ఆయన ఆపడానికి ఎంతో ప్రయత్నించాం, కానీ కుదరలేదు. మణీందర్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? కాశీ టెర్రస్ మీద ఉన్నప్పుడు మీరెక్కడున్నారు? రిసెప్షన్లో ఉన్నాను. రిసెప్షన్లో. కాశీ ఇంకా అభిమన్యు ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఆ సమయంలో మీరెక్కడున్నారు? సార్, రిసెప్షన్లో ఉన్నాను. రిసెప్షన్లో. ఆ తరువాత వీళ్ళ అబ్బాయి అభిమన్యుని కాశీ వెనక నుంచి తోసేశాడు కదా, అప్పుడు మీరెక్కడున్నారు? సార్, రిసెప్షన్లోనే. రిసెప్షన్లో ఉన్నారు. అప్పుడు కూడా పైన జరిగినవన్నీ కూడా మీకు తెలిసాయి కదా. మీకు ఆ దేవుడికి ఉన్నట్టుగా 3వ కన్ను ఉందా ఏమిటి ఇక్కడుండే అన్నీ చూడడానికి? నాకు ఒక విషయం చెప్పండి, మీరు కాశీ అభిమన్యుని తోసేయడం మీ కళ్ళారా చూసారా? సార్, ఈయన్ని చూస్తే సైకిల్ అనిపిస్తున్నారు. అలాగా? చేసిన పనులను చూసినప్పుడు నాకు భయం వేసింది. అప్పుడు అక్కడి నుంచి పారిపోయాను. లేదంటే ఆయన నన్ను కూడా చంపేస్తుండేవారేమో. మరి ఈ మేడం? ఈ మేడం గారు ఆయన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ ఆపలేకపోయారు. మీరు మొదటిసారిగా కాశీని ఎక్కడ చూశారు? ఆయన్ని మొదటిసారి నేను అభిమన్యు రూమ్కి వచ్చినప్పుడు చూసా. అలాగా. ఆ సమయంలో మీరేం చేస్తున్నారు? నేను స్నానం చేస్తూ ఉన్నాను. అలాగా. అప్పుడు అభిమన్యు ఏం చేస్తున్నాడు? ఆయన స్నానం చేస్తూనే ఉన్నాడు. ఆయన స్నానం చేస్తున్నాడా? మీ హోటల్ రూమ్లో ఏమైనా 2 బాత్రూమ్లు ఉన్నాయా? కాదు సార్, ఒకటే. ఒకే బాత్రూంలో మీరిద్దరూ కలిసి స్నానం చేస్తున్నారా? సరేలే, వాటర్ సేవ్ చేసి ఉంటారు. యువర్ ఆనర్, ఈయన నా సాక్షిని చాలా పనికిరాని ప్రశ్నలు వేస్తున్నారు. ఇక్కడ వాటర్ సేవింగ్ కి సంబంధించిన ఏ కేసు జరగడం లేదు యువర్ ఆనర్. మిశ్రాజీ ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. అంతేకాదు ఆడవాళ్ళని అవమానిస్తున్నారు. జడ్జి పనిని మీరు చూడక్కర్లేదు, నేనున్నాను కదా. మిస్టర్ సిన్హా, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. సరే మేడం, అలా అయితే కాశీని బాత్రూంలో నుండి మీరు చూడలేదు, అంతే కదా? అప్పుడు మీరు బాత్రూంలో నుంచి బయటకు వచ్చి ఆ తర్వాతే కదా మీరు కాశీని చూసి ఉండాలి, కరెక్టా? అవును. అప్పుడు మీరు నాకు ఇంకో విషయం చెప్పండి. మీరు బాత్రూంలోంచి బయటకు వచ్చినప్పుడు మీరేం డ్రెస్ వేసుకున్నారు? అది టవల్. టవల్ అంటే మీరు టవల్ కట్టుకునే టెర్రస్ మీదకు వెళ్ళారా? కాదు సార్. సరే, మీరు టెర్రస్ మీదకు వెళ్ళినప్పుడు ఏం డ్రెస్ వేసుకుని వెళ్ళారు? కుర్తా. కేవలం కుర్తాయేనా? కింద ఏమీ వేసుకోలేదా? నా క్లయింట్ ని ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారో మీరే చూస్తున్నారు కదా యువర్ ఆనర్. మిస్టర్ సిన్హా, ఎందుకు ఈ ప్రశ్నలను అడుగుతున్నారు? సార్, ఈ కేసుకి ఈ ప్రశ్నకు సంబంధం ఉంది యువర్ ఆనర్. ప్లీజ్ 2 నిమిషాలు టైం ఇవ్వండి. సరే, అడగండి. కింద ఏం వేసుకున్నారు? కుర్తాకి కింద మీరు ఏం వేసుకున్నారు? చుడిదార్ పైజామా. చుడిదార్ పైజామా. అలా అయితే బాత్రూంలోంచి బయటకు వచ్చినప్పుడు మీరు టవల్లో ఉన్నారు. ఆ తర్వాత టవల్ తీసేసి అప్పుడు కుర్తా వేసుకున్నారు. ఆ తర్వాత పైజామా వేసుకున్నారు. ఈ కాసేపట్లోనే యువర్ ఆనర్ మీరు చూసేంత వరకు కాశీ టెర్రస్ మీద మీకోసం వెయిట్ చేస్తున్నాడా?
మీరు వెళ్ళిన తర్వాతే కాశీ అభిమన్యుని తోసేశాడు, అది మీరు చూశారు. ఇప్పుడు మీరు నాగేంద్ర విట్నెస్గా వచ్చి ఇక్కడ నిలబడి దాని గురించి చెబుతున్నారు. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇతనే నేరస్తుడని మేము నమ్మాలి. సైలెన్స్, సైలెన్స్ ఇన్ ద కోర్ట్. ఆర్డర్, ఆర్డర్. సార్, నా మిత్రుడు అనవసరమైన సాక్ష్యాలను కోర్టుకు తీసుకొచ్చి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఒక్క విషయం మాత్రం నేను వివరంగా చెబుతున్నాను. కాశీ మీద మోపబడిన ఈ నేరాలన్నీ కూడా కేవలం కల్పితాలే, అందులో ఎటువంటి నిజాలు లేవు. మిశ్రాజీ, దీనికి మీరేమంటారు? సార్, నేను హోటల్ హైలాండ్ సీసీటీవీ ఫుటేజ్ని మీకు చూపించాలనుకుంటున్నాను. సరే, అది కూడా చూద్దాం. యువర్ ఆనర్, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అంతా స్పష్టంగా తెలుస్తోంది. ఈ కాశీ అభిమన్యుని తరుముకుంటూ వెళ్ళి అతన్ని మేడపైన దారుణంగా కొట్టి అక్కడి నుంచి కిందకి నెట్టేసి హత్య చేశాడు. సార్, ఇది నిజమే. కాశీ, దేవి ఒకే ఫుటేజ్లో ఉన్న మాట నిజమే. కానీ ఇది హత్యానేరం కేసు. ఈ కేసులో కాశీ, దేవి ఏదో ఒక ఫుటేజ్లో ఉండడం అనేది ప్రూఫ్ కాదు. సైలెన్స్ ప్లీజ్. కానీ సార్, ఈ ఫుటేజ్లో ఎక్కడా కూడా మనం చూడలేదు. అదేమిటంటే కాశీ అభిమన్యుని తోసి చంపేసిన దృశ్యం. సిన్హా సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది నేరుగా చెప్పేయండి. సార్, టెర్రస్ మీద ఆ సమయంలో దేవి, ప్రియా, కాశీ అనే ముగ్గురు కూడా ఉన్నారు. కానీ హత్య చేసింది మాత్రం కాశీ అని ఎలా చెప్పగలం? ఈయనే చంపాడు అనడానికి సాక్ష్యం ఉందా? ఇంకో విషయం ఏమిటంటే ఈ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది. కాశీ అభిమన్యుని తరుముకుంటూ వెళ్ళాడు. కానీ ఈ ఫుటేజ్లో ఏ చోట్లో కూడా కాశీ టెర్రస్ మీద అభిమన్యుని తోసేసి చంపేసినట్టుగా లేదు, ఆ విధంగా చేసినట్టుగా లేదు. ఇందులో తమాషా ఏమిటంటే అందరూ కాశీయే హత్య చేశాడని ఊహించి చెబుతున్నారు. సార్, నిజమేమిటంటే అభిమన్యు చనిపోవడం మాత్రమే నిజం, మిగతావన్నీ కూడా అబద్ధాలే. ఈ కేసు విచారణని ఎల్లుండికి వాయిదా వేస్తున్నాం. ఇప్పటికీ ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. మీరు బీడాలు వేస్తూనే ఉండండి. ఈలోపు ఆ సిన్హా కేసును గెలిచేస్తాడు. కేసు మొదలుపెట్టినప్పుడు పెద్ద తోపులా మాట్లాడారు. ఈరోజు మీ విట్నెస్లందరూ డమ్మీ అయిపోయారు. ఈ కేసుని ఎలా గెలవబోతున్నారు? కొంచెం ప్రశాంతంగా ఉండండి బల్వంత్ పాండే సార్. ఈ పోటీ ఇప్పుడే మొదలైంది. ఎందుకంత తొందరపడుతున్నారు? కోర్టు క్రాఫ్ట్ అనే ఒక మాట ఉంది, దాని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నేను పొగ తీర్చుకోవాలి. ఆ కాశీని ఎలాగైనా ఊరి తీయించాలి. బల్వంత్ పాండే సార్, డబ్బుకి బోల్డ్ అంత శక్తి ఉంది. ఎంత డబ్బు కావాలో అడిగి తీసుకో. ఎవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చి పారే. అందరినీ కొనేసే. డబ్బు పవర్ ఏంటో చూపించు. ప్రారంభించండి. యువర్ ఆనర్, గత 2 రోజులుగా కాశీ గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఫ్యాక్ట్ ఏంటంటే నేను విచారించి తెలుసుకున్న ఆ విషయాల్ని ఈ కోర్టులో ఉన్నవాళ్ళు విన్నారంటే ఆశ్చర్యపోతారు. యువర్ ఆనర్, కాశీ ఇంటి చుట్టూ నివసిస్తున్న వాళ్ళందరినీ, అలాగే ఇతని బంధువుల్ని విచారించి తెలుసుకున్న నిజం ఏంటంటే ఇతను వెతుకుతున్న గంగ, ఏ గంగ కోసం అయితే ఇతను అభిమన్యుని హత్య చేశాడో
ఆ గంగ ఈ లోకంలోనే లేదు యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. శబ్దం చేయకండి. మీరేమంటున్నారు మిశ్రాజీ? యువర్ ఆనర్, నిజంగానే కాశీతో కలిసి ఒక అమ్మాయి జీవించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కాశీకి గంగా అనే చెల్లెలు లేనే లేదు. అబ్జెక్షన్ మై లార్డ్. ఈ తెలివైన లాయరు గారు ఈ కేసుని వేరే దిశకు మళ్లించాలని చూస్తున్నారు. యువర్ ఆనర్, విత్ యువర్ పర్మిషన్ మరికొందరు సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. అది కూడా చూసి తర్వాత మీరు తీర్పు చెప్పండి. సార్ వీడొక పెద్ద పిచ్చోడు సార్. తనతో తనే మాట్లాడుకుంటాడు సార్. తన చెల్లిని హేళన చేశానని ఒకరోజు నన్ను కొట్టడానికి వచ్చాడు సార్. సార్ అసలు వీడికి చెల్లే లేదు, నేను ఎలా హేళన చేస్తాను? జడ్జయ్య, నేను చెప్పేదంతా నిజమే. ఆ కాశీ ఉన్నాడు కదా, వాడు కొంచెం మెంటలే. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు, పక్కన ఎవరితో మాట్లాడుతూనే ఉంటాడు. అయినా నిజానికి పక్కన ఎవరు ఉండరు. లాయర్ గారు, వీడొక పిచ్చోడు సార్. ఒక్కోసారి వీడికి దెయ్యం పట్టిందేమో అనుకునేవాడిని. ఇటు చూడండి, నేను మెడలో ఏం వేసుకున్నాను. ఇది బాబా గుళ్ళో పూజ చేయించి కట్టుకున్న తాయెత్తు. గంగా చౌదరి అనే పేరుతో మా కాలేజీలో అసలు ఎవరు అడ్మిటే అవ్వలేదు. కానీ అభిమన్యు మా కాలేజీలోనే చాలా మంచి బ్రైట్ స్టూడెంట్ అతను. సార్ వీళ్ళందరూ కూడా అబద్ధపు సాక్షులే. వీళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. నేను మీకు కొన్ని విట్నెస్ల్ని చూపించాలనుకుంటున్నాను. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. ప్రతి సంవత్సరం గంగా చేతితో నేను రాఖీ కట్టించుకుంటున్నాను. ఈ వకీల్ కావాలనే పన్నాగ పన్నుతున్నారు సార్. వీళ్ళందరికీ ఒక 5 రూపాయలు చుట్టూ కొన్ని అబద్ధం చెప్పేవాళ్ళు సార్. జడ్జయ్య, గంగా అంటే నాకు ప్రాణం. ఇక్కడ అందరూ అబద్ధం చెప్తున్నారు. అందులో ముఖ్యంగా వాళ్ళిద్దరూ, మున్నా బబీనా, వాళ్ళిద్దరూ పెద్ద ఫ్రాడ్సే సార్. సార్ నేనే చాలాసార్లు గంగని కాలేజ్లో డ్రాప్ చేశాను, కానీ వీళ్ళు డబ్బులు తీసుకొని అబద్ధాలు చెప్తున్నారు సార్. సార్ నేను గంగా ఒక క్లాస్లోనే చదువుకున్నాం. తనకి అభిమన్యం మధ్య లవ్ ఉంది. దానివల్ల తను ప్రెగ్నెంట్ కూడా అయింది. అందువలన తను చాలా టెన్షన్గా ఉండేది. తర్వాత ఈ విషయం చెప్పినప్పటి నుంచి తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో నాకు తెలియదు సార్. సార్ నేను గంగను కలిశాను, అందుకని గంగా అనే క్యారెక్టరే లేదని అంత ఈజీగా చెప్పడం కుదరదు. ఒకవేళ అందరూ చెప్పినట్టుగానే గంగా అనే క్యారెక్టర్ లేకపోతే గంగ బాడీ ఎలా పోలీసులకు దొరుకుంటుంది? కాస్త ఆలోచించి చూడండి. సైలెన్స్ సైలెన్స్. చివరిగా సార్, నేను వినయంగా వేడుకుంటున్నాను, అభిమన్యు మర్డర్ కేసుని వేరే దిశలో వెళ్లేలాగా మాత్రం చేయకండి. యువర్ ఆనర్, ఈ కేస్ వేరే దిశలోకేమీ వెళ్ళలేదు. కానీ ఒక్క విషయం, ఒక నేరస్తుడు చేసిన నేరాన్ని ఈ కోర్టులో నిరూపించి తీరాలి. బట్ మిశ్రాజీ, అది గంగానే కాదనుకోండి, బట్ ఆ బాడీ ఎవరిది? అప్పుడు వీళ్ళు చెప్పేది నిజమేగా? యువర్ ఆనర్, ఆ విషయాన్ని దృఢపరచడం కోసం నేను ఇన్స్పెక్టర్ ఘన్శ్యామ్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. ఇన్స్పెక్టర్ ఘన్శ్యామ్, మీకు ఎలా తెలిసింది ఆ డెడ్ బాడీ గంగాదేనని? కాశీ దేవి కలిపే దాన్ని ఐడెంటిఫై చేశారు. ఎలా చేశారు? ఆ బాడీలో ఫేసు బాగా కాలిపోయి ఉంది. ఆ బాడీకి ఉన్న డ్రెస్సును చూసే ఆవిడే గంగా అని కన్ఫర్మ్ చేశారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. యువర్ ఆనర్, నేను దేవినాని మరోసారి క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి మిమ్మల్ని పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దేవినా మేడం, మీరు ఆ బాడీ గంగాదేనని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? తను చివరిగా వేసుకున్న డ్రెస్ నేను తనకి గిఫ్ట్గా ఇచ్చాను. ఓ, అయితే గంగా చివరిసారిగా వేసుకున్న డ్రెస్ మీరిచ్చిన గిఫ్టా? యువర్ ఆనర్, నా దగ్గర కూడా ఒక గిఫ్ట్ ఉంది. ఒక్క నిమిషం సార్, మీకు ఆ గిఫ్ట్ చూపిస్తాను. ఇదిగో చూడండి. దేవినా మేడం, ఈ డ్రెస్నే కదా మీరు గంగాకి గిఫ్ట్గా ఇచ్చానని చెప్తున్నారు? అవును. యువర్ ఆనర్, ఇలాంటి డ్రెస్సులు వీమార్ట్లో కేవలం 500 రూపాయలకే దొరుకుతాయి. ఇవి బనారస్లో మాత్రమే 200 పీసులకు పైగా అమ్ముడయ్యాయి. దేవి మేడం, మీరంతా ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు ఆ డెడ్ బాడీకి వేసి ఉన్న ఆ డ్రెస్ మీరు గిఫ్ట్గా ఇచ్చిన అదే డ్రెస్ అని? అబద్ధం యువర్ ఆనర్, అబద్ధం. ఈమె చెప్పేదంతా అబద్ధం. ఈ కోర్టు అబద్ధాలను ఏమాత్రం అంగీకరించదు యువర్ ఆనర్. చట్టానికి సాక్ష్యాలే చాలా ముఖ్యం. యువర్ ఆనర్, నాకు బాగా తెలుసు అది గంగా డెడ్ బాడీ. తను వేసుకున్న డ్రెస్ లాంటివి చాలా ఉండుండొచ్చు.
కానీ గంగకున్న ఫిజికల్ ఫీచర్స్ మిగతా వాళ్ళకు ఉండవు కదా. సార్, నేను గంగని చాలాసార్లు చూశాను, అందువల్ల నేను తన్ని ఈజీగా కనిపెట్టగలను. యువర్ ఆనర్, ఈ కోర్టుకి ఆ గంగే స్వయంగా వచ్చి సాక్ష్యం చెప్పేలా చేస్తాను. అప్పుడు అందరికీ తెలుస్తుంది ఇక్కడ ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు. ఏంటి ఏంటి? సైలెన్స్, సైలెన్స్ ఇన్ ద కోర్ట్. ఏమైంది? ఏమంటున్నారు మిశ్రాజీ? నేను చెప్పేది నిజం యువర్ ఆనర్. నేను 3 లెక్క పెట్టేలోగా గంగా ఆ ఎంట్రన్స్ లోంచి కోర్టు లోపలికి వస్తుంది. 1 2 3 మీ ట్రిక్స్ ఫెయిల్ అయిపోయిన మిశ్రాజీ. ఎక్కడ గంగా? యువర్ ఆనర్, నేను చెప్పదలుచుకున్నది ఇదే. నా ట్రిక్ ఫెయిల్ అయిపోయింది. మీరే చూశారు కదా. మీరు, కాశీ, దేవినా, ఈ కోర్టులో ఉన్న అందరూ కూడా గంగా అనే అమ్మాయి వస్తుందని గుమ్మం వైపు చూస్తూ ఉన్నారు కదా. మీరే కదా దారిలో వస్తున్నారన్నది. అవును, నేనే చెప్పాను. కానీ గంగా రాలేదు కదా. ఎందుకని? ఎందుకంటే గంగ ఉందో లేదో ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. ఆ డెడ్ బాడీ కూడా గంగదేనా అని ఎవ్వరికీ తెలీదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఆ డోర్ వైపు చూడమని చెప్పాను. మీరంతా తను వస్తుందని ఎదురు చూశారు. అంతెందుకు, కాశీ, దేవినా కూడా ఎదురు చూశారు. యువర్ ఆనర్, నిజ జీవితంలో గంగా అనే ఒక అమ్మాయి లేదని నేను చెప్తున్నాను. అలాంటప్పుడు గంగా బాడీ ఎలా దొరుకుతుంది? వీళ్ళు ఏదో ఒక బాడీని తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పుడు వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ మనం మర్చిపోయి వీలైనంత త్వరగా మీ తీర్పు రాసి ఈ కేసుని క్లోజ్ చేయండి యువర్ ఆనర్. మీరు నాకు నేర్పించక్కర్లేదు. ఇప్పుడు దాకా జరిగిన వాదనను పెట్టి ఈ కోర్టు ఏ నిర్ణయమో తీసుకోదు. కాశీ వాళ్ళ అమ్మా నాన్న నెక్స్ట్ జడ్జిమెంట్కి కోర్టుకు వచ్చి తీరాల్సిందే. మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. అంతవరకు ది కోర్ట్ ఈజ్ అర్జెంట్. కాశీ, వాళ్ళు నేను ఎలాగైనా ఒప్పించి నీకు కఠిన శిక్ష విధించాలని చూస్తున్నారు. వాళ్ళు ఏం కావాలన్నా చేయని, కానీ నా చెల్లిని చంపిన వాళ్ళని నేను ఖచ్చితంగా కనిపెట్టాలి. ఆ తర్వాత ఈ సంఖ్యల్లో, ఈ కోర్టు, ఈ జైలు నన్ను ఎవరూ ఆపలేరు. సరే, అన్ని విషయాలు త్వరలోనే కనిపెడదాం. కానీ కాశీ, కోర్టులో నీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని నువ్వు ప్రశాంతంగా ఉండాలి. సిన్హా సార్, పోయిన హీరింగ్లో కోర్టుకి కాశీ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తీరాలని ఆర్డర్ వేశాను. వాళ్ళు వచ్చారా? సార్, వాళ్ళు వస్తూ ఉన్నారు. ఏమిటి ఎంత ఆలస్యం? ఆర్డర్, ఆర్డర్, సైలెన్స్ ప్లీజ్. ఇక్కడ కోర్టులో ఏం జరుగుతుంది ఎవరైనా నాకు చెప్తారా? జడ్జి గారు, నేను ఇప్పుడు కాశీ ఇంట్లో నుంచి వస్తున్నాను. అక్కడ కాశీ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఇంట్లో లేరు. ఎంత విధంగా దొరకలేదు. అసలు ఎక్కడికి వెళ్ళారు కూడా తెలియడం లేదు. సార్, మాకు చాలా భయంగా ఉంది. వీళ్ళు కాశీ వాళ్ళ అమ్మా నాన్నల్ని కిడ్నాప్ చేసి భయపెడతారేమోనని. ఇకపోతే నాకు ఇంకో విషయం వివరంగా అర్థమైంది. దీనంతటికీ కారణం ఈ బల్వంత్ పాండేనే. అందుకని నేను ఈ కోర్టును వినయంగా వేడుకుంటున్నాను, ఈ బల్వంత్ పాండేని అరెస్ట్ చేయాలి అని. మిశ్రాజీ, ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇంట్లో కాశీ వాళ్ళ అమ్మా నాన్న లేరు. ఒకవేళ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయారా? యువర్ ఆనర్, ఇదంతా వింటుంటే చిన్నపిల్లల ఆటలా ఉంది. సార్, మా అమ్మ నాన్నకి మాత్రం ఏమన్నా అయితే దేవుడు సాక్షిగా చెప్తున్నా, నేను ఒక్కడిని వదలను. ఈ కాశీని మొత్తంగా తగలబెట్టేస్తాను. కాశీ, కాశీ, నేను చెప్పేది వినండి. న్యాయమైన తీర్పు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నది. యువర్ ఆనర్, నేనిప్పుడు ఈ కేసులో చాలా ముఖ్యమైన ఒక సాక్షిని ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. సుమనన్నయ్య, రండి. మీ పేరు? నా పేరు సుమన్ సార్. నేను కాశీ వాళ్ళ నాన్న చిన్నతనం నుంచి స్నేహితులం. మీరు ఏమంటున్నారు? చెప్పేదేదో కాస్త సరిగ్గా చెప్పండి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, కాశీ వాళ్ళ నాన్న చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు సార్.
ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు అన్నయ్య? కాశీ ప్రశాంతంగా ఉండండి. సైలెన్స్ ఇన్ ద కోర్ట్. మీరు చెప్పండి. అదేంటంటే కొన్నేళ్ల క్రితం ఊరంతా ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఆ వ్యాధి బారిన పడి కాశీ కుటుంబం మొత్తం చనిపోయారు. మీరు బాగా ఆలస్యం చేశారు. వీళ్ళు చనిపోయారు. కాశీ కుటుంబంలోని వాళ్ళందరూ చనిపోయిన తర్వాత కాశీ వాళ్ళంతా తనతోనే ఉన్నారని ఊహించేవాళ్ళు. అతని సంతోషాన్ని చెడగొట్టకూడదని చివరి వరకు అతనికి ఆ విషయం చెప్పలేదు. అబద్ధాలు ఆడుతున్నాడు జడ్జ్ సార్. అన్నయ్య నువ్వు కూడా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? సార్ వీళ్ళు అబద్ధపు సాక్ష్యాలు, వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. వాటినన్నింటినీ కోర్టు నిర్ణయిస్తుంది మిస్టర్ సిన్హా. మీరు వెళ్ళి కూర్చోండి. ఇంతవరకు సాక్షుల విచారణలో విచారించి తెలుసుకున్నది ఏంటంటే నెక్స్ట్ హియరింగ్కి వచ్చే ముందు కాశీని మెంటల్ ఇవాల్యుయేషన్ చేసి తీసుకురావాలి. అండ్ ఫర్ నౌ ది కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. మీరు కూడా నన్ను పిచ్చోడని ప్రూవ్ చేయడానికి వచ్చారా? లేదు, నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. ఎవరి మాట నేను నమ్మలేకపోతున్నాను సార్. కానీ నువ్వు నన్ను ఇప్పుడు నమ్మి తీరాల్సింది. నీకు వేరే దారి లేదు. అర్థం చేసుకో. నేను మాత్రమే నిన్ను ఈ సమస్య నుంచి బయటికి తీసుకురాగలను. సార్ నేను పిచ్చోడిని కాదు సార్. నేను ఒక పేదోడిని. వీళ్ళందరూ డబ్బు తీసుకుంటూ నాకు పిచ్చోడని పేరుస్తున్నారు సార్. నాకు తెలుసు. అందుకే నీకు సహాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీకు న్యాయం జరిగేలా నేను చూసుకుంటాను. మీరు వాళ్ళ వైపు వెళ్ళరు కదా సార్. నన్ను ఎవరు డబ్బులు ఇచ్చి కొనలేరు. ఇదే నా వృత్తి. అయితే మొదలు పెడదామా? సరే సార్. సరే చెప్పండి డాక్టర్ గారు, మీ రిపోర్ట్ ఏం చెప్తుంది? యువర్ ఆనర్, నేను కాశీతో చాలాసేపు ఒంటరిగా మాట్లాడాను. అప్పుడు నేను తెలుసుకున్న కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. మీ యొక్క అనుమతితో నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంట్. థ్యాంక్ యూ సార్. కాశీ, నాకు ఒక విషయం చెప్పండి. మీ ఇంట్లో మీకు ఎవరు అన్నం వండి పెడతారు? వంట నేనే చేస్తాను సార్. ఎందుకు? అమ్మ చేసే వంట నాకు నచ్చదు. చాలా కారంగా ఉంటుంది. అదే మీకు చెల్లి ఉంది కదా, తను వండి పెట్టదా? సో తనకి కాలేజ్ ట్యూషన్ అని టైం కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మీ నాన్న ఏం చేస్తుంటారు? ఇంట్లో కూర్చొని తిరుతూనే ఉంటారు సార్. ఎందుకు? అవును, మీ నాన్న ఎందుకు పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటారు? వయసు అయిన తర్వాత ఎలా వెళ్ళమంటాం సార్. పేదోడిని సార్, కానీ మూర్ఖుడిని కాదు. సరే, ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ చెల్లితో మీరు ఎలా ఉండేవారు చెప్పండి. నా ప్రాణం సతను. కానీ నేను తన్ని కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకు ఇంకొకటి చెప్పండి. మీ చెల్లి మీకు రాఖీ కట్టుంటుంది కదా? ముందు కట్టేది, తర్వాత నేనే వద్దని చెప్పాను. ఎందుకు? ఒకసారి రాఖీ కట్టినప్పుడు చాలా పెద్ద సమస్య అయింది. తర్వాత ఇప్పుడు కట్టకని చెప్పేశాను. వద్దన్న తర్వాత మళ్ళీ ఎలా? సరే సరే సరే, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీకు తలుపు ఎవరు తీసేవారు? ఇల్లు తెరిసే ఉంటుంది సార్. మా ఇంట్లో దొంగలించడానికి ఏమీ లేదు సార్. మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు మంచినీళ్ళు ఎవరు తెచ్చిచ్చేవారు? మీ చెల్లి గంగా లేదా మీ అమ్మ? నేను ఇంటి ఆడవాళ్ళతో నీళ్లు తెప్పించుకొని తాగాను సార్. ఈ పాయింట్ని నోట్ చేసుకోండి యువర్ ఆనర్. కాశీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే అతని అమ్మ నాన్న ఇంకా తన చెల్లి గంగా, వాళ్ళెవ్వరూ నిజ జీవితంలో లేరు. నిశ్శబ్దంగా ఉండండి అమ్మా. ఆయన ఏం చెప్తున్నాడో విందాం. ఎవరూ లేరంటే? సార్, నేను కాశీని అడిగిన ప్రశ్నలన్నింటినీ బట్టి
నేను ఒక నిర్ణయం చెప్పగలను. అదేంటంటే కాశీ నిజ జీవితంలో ఎవరు ఏ పని చెయ్యని వారని నేను అర్థం చేసుకున్నాను. తనంతట తానే వంట చేసుకుంటాడు, నీళ్లు తీసుకొని తాగుతాడు. తన ఇంటికి వచ్చినప్పుడు తన కోసం ఎవరు తలుపు తెరవరు. వాళ్ళందరూ ప్యాసివ్ జాబ్స్ చేసేవాళ్ళు. అలాగే ఆ క్యారెక్టర్లన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే వాదించడం, గొడవ పడటం. కాశీ తనని చుట్టూ ఒక అబద్ధపు జీవితాన్ని సృష్టించుకున్నాడు. అన్ని కల్పితాలు మాత్రమే. వాళ్ళతోటే పెరిగాడు. కానీ ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. యువర్ ఆనర్, ఇదంతా కాశీ యొక్క భ్రమ మాత్రమే. రే, నువ్వు బల్వంత్ దగ్గర లంచం తీసుకున్నావా? నిన్ను కూడా ఊరికే వదలండ్రా. కాశీ అరవకూడదు. ఈయన తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు. నాకు తెలిసి ఈయన సైకియాట్రిస్ట్ కాదు, ఈయనే ఒక పేషెంట్ అయి ఉండాలి. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు వెళ్ళి కూర్చోండి. మిస్టర్ బల్వంత్, మీరు కూడా కూర్చోండి. మీరు చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ. యువర్ ఆనర్, ఇతనుకున్న మానసిక రోగం స్కిజోఫ్రేనియా. దీన్ని పారానాయిడ్ సైకోసిస్ అని కూడా అంటారు. ఈ రోగం వచ్చిన ఎక్స్ట్రీమ్ స్టేజ్లో వాళ్ళు చాలా వైలెంట్గా ప్రవర్తిస్తారు. ఆ కల్పిత కథాపాత్రలకు ఒకవేళ ఏదైనా సమస్య వస్తే అలాంటి సమయంలో వాళ్ళు ఎవరినైనా ఏదైనా చేస్తారు. అదేవిధంగా ఇతను అభిమన్యుని కూడా చంపిండొచ్చు. యువర్ ఆనర్, మీరు తీర్పు చెప్పడానికి ఇంకా ఎంతమంది సాక్షులు కావాలి యువర్ ఆనర్? ఇది చాలదా? దయచేసి తీర్పు చెప్పండి యువర్ ఆనర్. ఇతను ఒక సైకో కిల్లర్. ఇతనికి తగిన శిక్ష విధించండి యువర్ ఆనర్. దట్స్ ఆల్. అబ్జెక్షన్ మై లార్డ్. ఇంతవరకు జరిగిన వాదోపవాదాల్లో కాశీయే అభిమన్యుని చంపాడు అనడానికి ప్రూఫే లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఇలా చెప్పడానికి బల్వంత్ ఎంత ఇచ్చాడు? నేను ముందే చెప్పాను కదా, ఇదే నా వృత్తి అని. కాశీ, మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? అవును, నేనే అభిమన్యుని చంపాను. పైనుంచి కిందకి చూస్తాను ఆ కుక్కని. ఎందుకంటే నా చెల్లిని ప్రేమించి మోసం చేశాడు. వాడిని చంపిందలో ఎలాంటి బాధ నాకు లేదు జడ్జ్. ఎందుకంటే నా చెల్లి కనపడకుండా పోయిన దానికి అభిమన్యువే కారణం అనుకున్నా. నా చెల్లిని అన్యాయంగా చంపింది ఈ బల్వంతే. కాశీ అన్న, బల్వంతం చూడటానికి గంగా ఒకసారి ఇంటికి వచ్చారు. బల్వంతే పిలిపించారు. నేను బయటే ఉన్నాను. అప్పుడు ఇంట్లోంచి కాపాడండి కాపాడని అరుపులు వినిపించాయి. అప్పుడు నేను పరిగెత్తుకు వెళ్ళి చూసినప్పుడు బాల్కనీ నుంచి బలవంత్ గారు తోసేశారు. తర్వాత బాడీని తీసుకెళ్ళిపోయాడు ఆయన. నా ఉద్దేశం ఏంటంటే గంగానే ఆయన రేప్ చేశాడేమో అని. బల్వంత్ గారు చాలా చెడ్డ మనిషి. కాశీ అన్న, ఇప్పుడు నేను చెప్పింది ఎవరికీ చెప్పకండి అన్న. తెలిస్తే నన్ను కూడా చంపేస్తారన్న. కానీ ఆ బల్వంతుని బట్టి ఊరికి వదలద్దన్న. రేయ్, ముందు నా కొడుకుని చంపావు, ఇప్పుడు నేను చంపానంటున్నావా? అవును, నేను నిజమే చెప్తున్నా. ఇప్పుడు చెప్తాను, బాగా విను. నిన్ను ఒకరోజు ఖచ్చితంగా చంపేస్తాను. ఆర్డర్ ఆర్డర్. నన్నే చంపుతానంటున్నావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడ ఇలా మాట్లాడతావు? నీ చెల్లి చనిపోవడం మంచిదయింది. లేకపోతే వేరే విధంగా ఏదైనా చేసి అందరి ముందు అవమానపరిచి చంపుంటాను. పోలీస్, వాడిని పట్టుకోండి. పట్టుకోండి. కాశీ, చెప్పేది విను. నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరైనా అతన్ని ఆపండి. కాశీ, ఆర్డర్ ఆర్డర్. పట్టుకోండి అతన్ని. ఆయన చేతిలో గన్నుంది. కాశీ, ఆర్డర్ ఆర్డర్. కాశీ, ఆయన్ని కాల్చొద్దు. बम बम भोले, भोले काशी। ఏమైందండి? ఉండు ఉండు, నేను వెళ్ళొస్తాను. టిఫిన్ తిని వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి వెళ్తున్నారు? చూడండి, పర్మిషన్ లేకుండా రాలేదు. నా దగ్గర పర్మిషన్ ఉంది. సరే. అప్పుడే అయిపోయిందా? వెళ్ళండి. కాశీ, రే కాశీ, చూడడానికి ఎలా ఉన్నా తెలుసా? త్రిబుల్ సినిమాలో ఎన్టీఆర్లా ఉన్నావు, అచ్చి గుద్దినట్టు. మంచిగా ఉన్నాను. పిక్చర్ చూశారు కదా, వాళ్ళు ఇంగ్లీష్లో ఏదో చెప్పారే, సైకో కిల్లర్. ఒరే, నువ్వు దీనికి సంతోషపడాలిరా.
పెద్ద పెద్ద హీరోలకి ఈ టైటిల్ దొరకడం లేదు తెలుసా? అమ్మ నాన్న గురించి ఏమైనా తెలిసిందా? అమ్మా నాన్న నీకోసం గుడ్లు తిరుగుతున్నారా? వాళ్ళు వచ్చేస్తారులే. నేను నీ దగ్గర ఒకటి అడగొచ్చా? ఎందుకు వద్దని చెప్తే అడగవేంట్రా? ఒక విషయం చెప్పు. అమ్మ, గంగా, నాన్న నువ్వు నేరుగా చూసావు కదా? అవునరా, ఎందుకు అసలు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, నాకు చిన్న డౌట్ వచ్చింది అంతే. రే కాశీ, ఈ పిచ్చిన కొడుకులతో కలిపి నువ్వు పిచ్చోడైపోలేగా. సరే చెప్పు, అమ్మ చూడడానికి ఎలా ఉంటారు? అమ్మ అసలు ఏం ప్రశ్న రా ఇది? చెప్పరా, అమ్మ చూడడానికి ఎలా ఉంటారు? అమ్మ పెద్దవాడ, ఆవిడకి తెల్ల చుట్టూ ఉంటుంది, చూడడానికి తెల్లగా ఉంటారు. సరే, కానీ అమ్మకి ఎదుర 2 పళ్ళు ఉండదు, దాన్ని చూసావా? రే కాశీ, వయసు అయిపోవడం వల్ల పళ్ళు ఊడితేరా మామూలు రా. నువ్వు చూసావా లేదా? చూసాను రా. అమ్మకి పళ్ళు ఉంటుంది రంగీలా. ఇలా చూడు కాశీ, నువ్వు నీ చెల్లెలు గంగ కోసం వెతుకుతున్నావు కదా, తను చూడడానికి అచ్చం ఇలాగే ఉంటుంది. ఇదిగో చూడు, ఈమె కోసం అనవసరంగా నా మెడ పట్టుకున్నావే. సార్, మీరు నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. ఇది గంగా కాదు సార్, దేవి. అరే లేదు కాశీ, నేనేమీ తప్పుగా అర్థం చేసుకోలేదు. ఈమె నీ చెల్లెలు గంగా. ఈమె ఆ రోజు ఆఫీస్కి వచ్చింది. తనకి అభిమన్యుకి మ్యారేజ్ కోసం అప్లికేషన్ పెట్టారు. అడిగితే పేరు గంగా అని చెప్పింది. ఇంతకు ముందు నేను ఎంత సంతోషంగా ఉన్నదే లేదు. నిజమే చెబుతున్నాను. జీవితంలో మొదటిసారిగా ఓడిపోయినందుకు సంతోషిస్తున్నాను. సార్, మనం ఓడిపోయినా గెలిచిన ఫీల్ ఉండాలంటే పార్టీ చేసుకోవాల్సిందే కదా సార్. అక్క, ఏం ఆలోచిస్తున్నారు? లెట్స్ సెలబ్రేట్ అవర్ విక్టరీ. ఇదిగో, cheers to our victory. Cheers. నాకు మాత్రం గెలిచినందుకు సంతోషం లేదు. కానీ ఎందుకక్క? కాశీ, ఐ డోంట్ నో, ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హిమ్. ఇలా చూడు దేవి, యుద్ధ రంగంలో సిపాయిల్ని ముందుగా పంపించేది వాళ్ళు చావడానికే. కానీ కాశీ ఏమీ సోల్జర్ కాదు. మరి అక్క, ఆర్ యు ఇన్ లవ్ విత్ హిమ్? దేవి, ఈ లవ్లో పడి ఎమోషనల్గా ఆలోచించకు. నిజం చెప్పాలంటే మనం ఈ కేసు నుంచి తప్పించుకున్నాం. నువ్వు చేసిన చిన్న తప్పు వల్ల మనం అందరం ఇరుక్కునుండేవాళ్ళం. నేను ఇంతకు ముందు ఎవరితోనూ ఇంత క్లోజ్గా లేను. కానీ కాశీతో నేను ఇంత క్లోజ్ ఎలా అయ్యానో నాకే అర్థం కావట్లేదు. కానీ అక్క, మీరేం చేయగలరు? కాశీ జీవితాంతం జైల్లోనే ఉండాలి కదా. నేను తన్ని బయటకు తీసుకొస్తాను. వరల్డ్లోనే బెస్ట్ డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తాను. అక్క, ఇప్పటికే చాలా లేటు. నీ వల్ల ఏం చేయడానికి కుదరదు. ఒకవేళ కాశీకి జరిగిందంతా తెలిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? నేను ఆయనతో అన్నీ చెప్తాను. ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడు. కాశీ, మిమ్మల్ని చూడ్డానికి ఎవరు వచ్చారు?
ఎలా ఉన్నావు కాశీ? నాకేంటి, అలాగే ఉన్నా. పిచ్చోడ్ని. నీకు తెలుసుగా, నన్ను క్షమించు కాశీ. నిన్ను కాపాడాలని ఎంతగానో ప్రయత్నించాను. నిన్ను చాలా ప్రేమించాను తెలుసు. నువ్వు ఎలా ఇలా చేస్తావు? నా పాటికి నేను బ్రతుకుతున్నాను. నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వు. ఎందుకు? ఎందుకు? నేను ఒక కారణంగానే బనారస్కి వచ్చాను. అప్పుడే నేను నిన్ను కలిశాను. ఇంటర్వ్యూవా? నన్నా? ఎందుకు? ఇతనే నా నాన్నగారు. లేదు, ఈరోజు కొంచెం పని ఎక్కువ అయింది అంతే. నీ ప్రాబ్లం ఏంటన్నది నాకు ఆ రోజే అర్థమైంది. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా పనికి నువ్వే కరెక్ట్ వ్యక్తివని. నీ మైండ్ సైకాట్రిస్ట్ లాగా కంట్రోల్ చేయడం మొదలుపెట్టాను. నీకు గంగ అంటే ఎంత ఇష్టమో నీ మాటల్లోనే తెలుసుకున్నాను. గంగ అంటే నాకు పిచ్చి ప్రాణం. నేను నీ మైండ్ యూజ్ చేసి నువ్వు నీ జీవితంలో గొప్పగా అనుకునే నీ చెల్లిని దూరం అయ్యేలా చేశాను. శృతి అనే ఒక అమ్మాయిని గంగా ఫ్రెండ్ అని చెప్పి నీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా. యాక్చువల్గా తను నా చెల్లెలు. కానీ అక్క, దీనికి నేనేం చేయగలను? నువ్వు గంగా ఫ్రెండ్ అని చెప్పి నేను నీకు చెప్పిన కథ నువ్వు తనతో చెప్పాలి. నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి. తను నేను చెప్పినట్టుగా గంగా అభిమన్యు గురించి ఫేక్గా ఒక లవ్ స్టోరీ చెప్పింది. నువ్వు తను చెప్పింది నమ్మేశావు. నేను కావాలనే లక్నోకు వెళ్ళాను, నిన్ను కోర్టుకు పంపించడం కోసం. చెప్పండి మేడం. సార్, ఒక మ్యారేజ్ అప్లికేషన్ కావాలి. అవును, ఆ అబ్బాయి పేరేంటన్నారు? అభిమన్యు పాండే. సరే, మీ పేరేంటి? గంగా చౌదరి. గంగా చౌదరి. ఇంకా ఆ విషయాన్ని నిన్ను స్ట్రాంగ్గా నమ్మించడం కోసం బలవన్ ఇంటి బయట మనిద్దరం వెళ్ళేటప్పుడు షూట్ చేయించాను. ఆ తర్వాత రంగీలాతో కూడా నేను మాట్లాడాను. ఇలా చూడు రంగీలా, కాశీ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతోంది. గంగా నిజంగానే మిస్ అయినట్టుగా కాశీ దాన్ని నమ్ముతున్నాడు. మనమే ఏదో ఒకటి చేసి తీరాలి. తనకి మనం సపోర్ట్ చేయకపోతే తన పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం ఉంది. అందుకే తను బబీనాని తన ఫ్రెండ్స్ని అనవసరంగా కొట్టాడు. సరే, అయితే ఇప్పుడు మనం కాశీ విషయంలో ఏం చేయాలి మేడం? సరే, నువ్వు నీ ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగానే చేయాలి, సరేనా? లేదంటే తను పెద్ద సమస్యలు ఇరుక్కుంటాడు. డాక్టర్తో జరుగుతున్న విషయాలు చెప్తూనే ఉన్నాను. మేడం, మీరేం చెప్పినా సరే అది అలాగే చేద్దాం. దాని తర్వాత గంగతని బాడీ ఎలా? అదేమిటంటే ఇదేంటి? నాకొక అనాథ బాడీ కావాలి. అది ఒక అమ్మాయిది. అనాథ శవమా? ఎందుకు? నేనివ్వబోయే డ్రెస్ వేసే ఆ డెడ్ బాడీని తీసుకురావాలి. ఆ డెడ్ బాడీని ఎక్కడైనా తెలియని ప్లేసులో విసిరాయి. మేడం, ఇది పెద్ద పని, దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇందులో 10,000 పని అయ్యాక మిగిలిన వచ్చి తీసుకో. ఇంకో విషయం, ఆ డ్రెస్ నేను పంపిస్తాను. గంగకి నేను తీసుకున్న డ్రెస్ లాంటిదే నేను బబీనా కూడా ఇచ్చాను. చుమన్ అంకుల్, బబీనా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిందంతా నిజమే కాశీ. ఏ విషయం తెలియని అమాయకుడిని ఒక హంతకుడిని చేశారు మీరు. కానీ ఎందుకు? పగ తీర్చుకోవడానికి. ఆ బలవంతు మీద పగ తీర్చుకోవడానికి. అదే ఎందుకు చెప్పు.
బల్వంత్ మా నాన్నగారి బిజినెస్ పార్ట్నర్. నాకప్పుడు 8 ఏళ్ళుంటాయి. మా ఆస్తికి ఆశపడి మా నాన్నగారిని మా అన్నయ్యని చంపేశాడు. నేను శృతి ఇంకా వాళ్ళమ్మ అక్కడి నుంచి తప్పించుకున్నాం. 15 ఏళ్ల తర్వాత మా నాన్న కోసం మా అన్నయ్య కోసం వాడిని పగ తీర్చుకున్నాను. ఆ తర్వాత వాచ్మెన్ చెప్పింది అది కూడా అబద్ధమేనా? అవును కాశీ, నేను చెప్పించిందే ఆ వాచ్మెన్ నీతో చెప్పాడు. ఇందులో కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆ బలవంతు తన కొడుకు అభిమన్యు మా నాన్న అన్నయ్య చనిపోయినట్టే చచ్చాడు. నువ్వు కోర్టులో బలవంతుని కొట్టడానికి వెళ్ళినప్పుడు నేనే నీ చేతికి మంచి విషయం చేశావు నువ్వు. నేను పిచ్చోడ్లా నిన్ను ప్రేమించాను. నీ మీద ఉన్న నమ్మకాన్ని మొత్తాన్ని నాశనం చేశావు. నీలాంటి వ్యక్తి వల్లే ప్రేమ మీద ఉన్న నమ్మకం పోతుంది మేడం. లేదు కాశీ, నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. నీకేం జరగనివ్వను. ఇంతకు ముందు నేను నిన్నెలా ప్రేమించానో అలాగే ఇప్పుడు ప్రేమిస్తున్నాను. అబద్ధాలుడుతున్నావా? లేదు, ఇలాంటి ప్రేమ అవసరమే లేదు నాకు. ఇంకా ఎవరిని చెప్పడానికి పోయి చేస్తున్నా? కాశీ, నేను నీతో అబద్ధం చెప్పలేదు కాశీ. ఏమనుకుంటున్నావా? నువ్వు ఇలా ఏడుస్తే నువ్వు చెప్పేదంతా నమ్ముతారనుకుంటున్నావా? ముందు నటించడం ఆపు. నేను అబద్ధం చెప్పలేదు. లేదు 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 లేదు, ఏడవద్దు. నన్ను చూడు, ఏడవకు. నన్ను చూడు, ఏడవకు. జీవితం మొత్తం శవాన్ని కలిసే పని చేశాను. ఎవరు ఏడ్చినా నేను బాధపడను, కానీ నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు ఎందుకు తెలుసా? ఎందుకని నిన్ను చాలా ప్రేమిస్తున్నా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా. సారీ కాశీ, ఐమ్ సారీ. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా. నువ్వు నన్ను ప్రేమించాలని ఆశపడుతున్నా. విధి మనం అసలు ఆలోచించినట్టు చాలా ఆటలాడింది. అమ్మ, నాన్న, గంగ మొత్తాన్ని నా దగ్గర నుంచి తీసేసుకోవాలి. కానీ అప్పుడు నీతో బ్రతకాలని ఆశపడుతున్నా. దేవుడి మీద సాక్షిగా నీతో బ్రతకాలని ఆశపడుతున్నా. కానీ దేవుడికి ఇది నచ్చలేదనుకుంటా. లేదు లేదు లేదు. కానీ మన విధి రాతని ఎవరు మార్చలేరు కదా. లేదు కాశీ, లేదు. విధి రాతని ఎవరు మార్చలేరు కదా. ఎవరు మార్చలేరు, ఎవరు మార్చలేరు, ఎవరు మార్చలేరు. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు సార్. ఈయన స్పూన్తో ఎందుకు గోడను గీకుతున్నారని.